తెలుసో తెలియకో క్షణికావేశంలోనో నేరం చేసి జైలుకి వెళ్ళిన వారు కొందరైతే పరిస్థితుల ప్రభావంతో తుపాకీ పట్టుకొని అడవుల బాటను పట్టిన మరికొందరు. మీరు మంచి ఉన్నతమైన కుటుంబం అగ్రవర్ణాల నుంచి వచ్చిన మీరు ఇలాగ తుపాకీ పట్టుకొని అడవుల్లో తిరగడం ఏంటి, డెన్ కీపర్గా ఉండడం ఏంటి, అసలు మీ బ్యాక్గ్రౌండ్ అంతా విచిత్రంగా కనిపిస్తుంది. పల్లె కన్నీరు వెడుతుందో కనిపించని కుట్రలా, నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రలా. పేద బ్రాహ్మణ మధ్యతరగతి కుటుంబం మాది. చెప్పాలంటే చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు ఎదుర్కొన్నాం. పెళ్ళిళ్ళు చేయలేక నాన్న కాకపోతే ఇంకొకరు మా అన్న ఫ్రెండ్ ఉన్నారు శ్రీనివాస్ అని. అయితే ఆ అబ్బాయి అచ్చంపేటలో గద్దర్పై కాల్పులు అవి జరిగాయి. సహజంగానే నేను కూడా కొంచెం పాడతాను. అయితే ఆ పాటలకి ఇన్స్పైర్ అయిపోయి అంటే అందులో ఉండే నారాయణమూర్తి సినిమాలు అవన్నీ, చీమల దండు, ఎర్ర సైన్యం, అలాంటి సినిమా, అర్ధరాత్రి స్వతంత్రం, ఆ పాటలు కానీ అవన్నీ వ్యతిరేకంగా మీరు స్టెప్ తీసుకున్నారు. స్టెప్ తీసుకున్న తర్వాత ఎప్పుడు మీరు అడవులకు వెళ్ళారు? అయితే నా నడక స్టార్ట్ అయింది. ఇంకా నల్లమల్ల అవుట్స్కట్స్ నుంచి స్టార్ట్ అయిందండి. నడుస్తూ ఉన్నా, ఎన్ని కిలోమీటర్లు నడిచామో తెలీదు. ఆయనను చూసిన తర్వాత వెళ్ళి నైట్ ఆ రోజు ఆయనను పరిచయం చేశారు. అన్నలంటే ఇట్లా ఉంటారు యూనిఫామ్లో, వాళ్ళని అందరినీ చూసి ఒక రకమైన ఇన్స్పైరింగ్. తనను కలిపారండి, పరిచయం చేశారు. తను రెక్రమ్న అని చెప్పారు. తనతో మాట్లాడా, ఒక 2-3 గంటలు మాట్లాడిన తర్వాత మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పాడు. తను చూసి నేను ఒప్పుకుంటే సర్ప్రైజ్ అయ్యాడు. నేను చెప్పా నాకు ఇష్టమే, నేను ఓకే మనం చేసేసుకుందాం పెళ్ళి అని. ఇంకా పార్టీ వాళ్ళందరూ చాలా సంతోషపడ్డాను. ఎట్లుంటున్నాడు, నేను తనే ఉండేవాళ్ళం. పార్టీలో ఎట్లుంటుందంటే చాలా రహస్యంగా. ఆ చెన్నైలో ఉన్నప్పుడే చెన్నైలో ఎన్కౌంటర్ జరిగిందండి. ఒకటి చనిపోయారండి. మా రూమ్ పక్కనే ఉన్నారు. మాకు తెలియదండి, వాళ్ళు కూడా నక్సల్ ఎట్లా అనేది తెలియదు. అక్కడ పార్టీ అని, అక్కడ గ్రూప్ అని తెలియదు. అవును. మరి నీ స్టడీ ఏంటి, నువ్వు ఇవన్నీ చేస్తున్నావు అని ఒకసారి అడిగాను. నాకు తెలియదు. చెన్నై తర్వాత మీ ప్రయాణం? చెన్నై నుంచి అండి అప్పుడు టెక్కు మధు అరెస్ట్ అయ్యాడు. అవన్నీ గందరగోళ పరిస్థితులు అట్లా ఉన్నాయని అప్పుడు మేము పూనాకు వచ్చేసాం. లేదు. మరి 10 నెలలు ఆర్థిక కష్టాలు ఎలా ఎదుర్కొన్నారు? ఇల్లు అద్దె కట్టాలి, భోజనం చేయాలి. అవునండి, ఉన్న బంగారం ఉంటే అది అమ్మేసుకున్నాము. హౌస్ వైఫ్ లాగానే ఆ చుట్టుపక్కల జనాలతో కూడా అసలు ఎట్లా మింగిల్ అయిపోయామంటే వీళ్ళు మావోయిస్టులా అనేది తర్వాత వాళ్ళు షాక్ అండి. అక్కడ జనాలు అసలు. బెంగళూరు వెళ్ళాడు. బెంగళూరు వెళ్తే అక్కడ తనకి ఫాలోయింగ్ ఉంది. అబ్జర్వేషన్ తెలుస్తుంది కదా వీళ్ళకి. ఫోన్ చేశాడు నాకు. ట్వెల్వ్కి వెళ్ళాడు. నేను పడుకున్నా. 1:30కి నాకు మెలకు వచ్చింది. ఫోన్ చేస్తున్నా, ఎందుకంటే తను నాకు ముందే చెప్పుకున్నాడు కాబట్టి అదే కాన్షియస్లో ఉన్నా నేను, ఏదో జరుగుతా. ఫోన్ చేస్తుంటే కాంటాక్ట్ నాట్ రీచబుల్. వివి సార్ వాళ్ళకి కొద్దిగా ఇన్ఫార్మ్ చెయ్యి, అరెస్ట్ అయినట్టున్నాడు అని చెప్పా. కొంచెం మీడియాలో వచ్చేటట్టు ప్రయత్నం చేయమని చెప్పా తమ్ముడికి. వాడు కూడా బాగా ఫీవర్గా ఉండి ఆ నైట్ వెళ్ళలేకపోయాడు. మార్నింగ్కే ఎన్కౌంటర్ అయిపోయింది. నేను హ్యూమన్ రైట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళానండి. సుభాషన్ రెడ్డి గారు ఉన్నారు. అప్పుడు అరెస్ట్ చేయడానికి వచ్చారండి, పోలీసులు వచ్చారు యూనిఫామ్లో. వచ్చారు నా వెనకే వచ్చారు. నేను టీవీ వాళ్ళు నన్ను తీసుకొని వస్తున్నారు చూడగా. అంతవరకే అండి. తను ఏం చేస్తున్నాడో తన పనులు నాకు అవి సంబంధం లేదండి అని చెప్పా. సరే అని చెప్పి ఆయన శాంక్షన్ చేశారు. అంటే ఎవరైతే మహిళలు లోపలికి వస్తారో అక్కడ బాల్య వివాహాలను తట్టుకోలేక లేదా అక్కడ కుల వ్యవస్థల మీద పోరాటంతో విసిగిపోయి పోరాటం చేయడానికి వచ్చిన వాళ్ళ పట్ల, తుపాకీ పట్టుకోవాలని లోపలికి వచ్చిన వాళ్ళ పట్ల
అన్నలు కొంతమంది లైంగిక దాడులు చేస్తారనేది ఒక ఆరోపణ ఉంది, వాస్తవం అంటారు? అమ్మాయిల మీద ఇలాంటి అత్యాచారాలు కానీ ఇలాంటివి జరిగిన సందర్భాలు లేవండి. చాలా స్వేచ్ఛగా నేను చూసినంత వరకే అమ్మాయికి ఫ్రీడమ్ ఉంటుంది, తన అభిప్రాయాలను వెలిపుచ్చుకోవడానికి. బయట ఆ స్వేచ్ఛ లేదండి అమ్మాయికి. కొండలరెడ్డి గారితో ఒక అధ్యాయం ముగిసిన తర్వాత ఎవరైతే చనిపోతున్నారో అన్నలు వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడానికి మీరు ఒక 4 సంవత్సరాల కార్యక్రమం చేపట్టారు. అది అయిన తర్వాత మాధవి అలియాస్ సంగీత గణేష్ అనే ఒక వ్యక్తి ఉన్నారు. అప్పటికే అతను మాగుంట సుబ్బరామరెడ్డి హత్య కేసులో అతను నిందితుడు, అతను చర్లపల్లి జైల్లో ఉన్న అతని వైపు మీరు ఎందుకు అతనితో ప్రేమ వ్యవహారం నడిపి అతను పెళ్లి చేసుకోవాలని ఆలోచన అనిపించింది? అది యాదృచ్ఛికమనే చెప్పాలండి. ఎందుకంటే నాకు అసలు పెళ్ళి చేసుకోవాలనే కొండలరెడ్డిని కోల్పోయిన తర్వాత ఒక 4 years నేను అట్లా ఉండిపోయినండి. మాది ఏదో ప్రోగ్రామ్ మీటింగ్ ఉంటే మేము పాటలు ప్రాక్టీస్ అవి చేస్తూ ఉన్నాము. తనంతకు తాను ఉన్నాడు. నేను అప్పటికి కూడా నా మనసులో ఏమీ అనిపించలేదు. అయితే మార్నింగ్ తన్ని బస్ ఎక్కించామని చెప్పారు అక్క వాళ్ళు. తను బస్సు ఎక్కాడు. అది ఎక్స్ప్రెస్ చేయలేనండి, చెప్పలేను. ఎవరు అడిగినా కూడా అదే ఇంత సడన్గా మాధవి మ్యారేజ్ చేసుకుందా. ఇప్పుడు ఆర్గనైజేషన్ వాళ్ళకి కూడా తెలియదండి, చాలా మందికి తెలియదు మాధవి ఎక్కడ పోయింది. అతను మాగుంట సుబ్బరామరెడ్డి కేసు. అవునండి. ఆ కేసు గురించి గణేష్ మీతో ఏం చెప్పారు? చనిపోయారు. దాంతో నేను జైలు పాలయ్యాను. ఇన్నేళ్ల నుంచి ఉంటున్నా. సడన్గా మాధవి గారు వచ్చి అంటే కొద్ది కాలం పరిచయంలోనే మాధవి గారు మీ దగ్గర రావడం, ముర్లాఖత్తులో నేను పెళ్లి చేసుకుంటానని చెప్పడం మీకేమనిపించింది? అంత తొందరపాటేమో తెలిసి తెలియక చెప్తున్నారో అనుకున్నారు. లోపల ఉండి వాళ్ళు చేసుకుంటే ఈ కష్టాలు మరి వాళ్ళు బర్డెన్ పోయారు. మరి నువ్వు పోషించుకుంటూ నన్ను పోషించాల్సి వస్తుంది. ఇవన్నీ ఆలోచించుకొని తర్వాత నువ్వు మరి చెప్పారు. చూస్తున్నారు. పెట్రోల్ పంప్లో జాబ్ ఏ విధంగా వచ్చింది? అయితే చెంచల్గూడలో మహిళా పెట్రోల్ బంకులో డీజిల్ పెట్రోలు ఫిల్లింగ్ చేశానండి. నా లైఫ్లో అది కొత్త జాబ్. నైన్కి ఏం సంబంధం? నైన్ జనరల్గా ఆర్గనైజేషన్కి అగెనిస్ట్ ఉన్నాడు. నేనేదో ఇట్లా నుండి బయటకు వచ్చేసి తనతో పాటు ఉంటే బాగుంటుంది, సంతోషం. తనతో ములాఖత్ వెళ్తూ ఉన్నా, తెలుసు యాక్టివిటీస్లో రెగ్యులర్గా ఉండేదాన్ని చేసి అది నయంకి అంతా ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంది. అయితే నాకు ఫోన్లు చేశాడు. షాక్ అయ్యా. అంటే ఫస్ట్ టైం నేను ఫోన్లో అట్లా నయం ఇట్లా బెదిరిస్తాడు అనేది విన్నాం, కానీ అట్లా ఫోన్లో నేను డైరెక్ట్గా వినడం అనేది నాకు షాకింగ్గా అనిపించింది. ఏమంటాడు? అర్థమైంది నాకు. ఎందుకు గణేష్ని చేసుకోవద్దు. ఎందుకంటే చేసుకోవద్దు. ఎందుకు చేసుకోవడం అంటే వాళ్ళ భయం అదేనండి. మేము పెళ్ళి చేసుకొని పెట్టేస్తే తనకు లెటర్ రాశాడు, గణేష్కు లెటర్ రాసి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. నువ్వు చేసుకొని ఒక మాట తమ్ముడు అని నాతో అంటే ఇంకా నయీం అనే వ్యక్తి ఎన్కౌంటర్ అయిన తర్వాత మీకు ఏమనిపించింది? 2 రకాలండి. అతను ఎంచుకున్న మార్గంలో అట్లాంటి ట్విస్ట్ ఉంటుంది, అది తప్పదు. మీకేమనిపించింది నయీం ఎన్కౌంటర్ విషయం తెలియదు? వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్. తెలుసో తెలియకో శనికావేశంలోనో నేరం చేసి జైలుకి వెళ్ళిన వారు కొందరైతే పరిస్థితుల ప్రభావంతో తుపాకీ పట్టుకొని అడవుల బాటను పట్టిన మరికొందరు. అడవుల్లోకి వెళ్ళిన తర్వాత తమ ఆశయాల కోసం అక్కడ ఎండనక వాననక అడవుల్లో ఉండి ఆశ సాధన కోసం కృషి చేసిన మరికొంతమంది తర్వాత జైలుకి వెళ్ళి జనజీవన స్రవంతులా కలుస్తున్న వారు లోపలికి వెళ్ళి ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నారు, బయటికి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు, అసలు లోపలికి వెళ్ళకుండా ఏం చేయాలి అనే విషయాల్ని పరిచయం చేసే ఈ కార్యక్రమంలో ఈ వారం మన గెస్ట్ టెక్లో పనిచేసిన ఒక మహిళ. ఆమె చిన్న సాధారణ కుటుంబంలో వచ్చి
అక్కడ ఏ పరిస్థితులతో తుపాకీ పట్టుకుని అడవిలోకి వెళ్ళిన ఆమె తర్వాత టెక్ డెన్ కీపర్గా ఉంది. ఆమె పేరు మాధవి జోషి అలియాస్ సంగీత. సంగీత పేరు చెప్పగానే దాదాపు మావోయిస్టులతో పాటు పోలీసులందరికీ కూడా ఒక హడల్. ఆమె బయటికి కనబడరు, కానీ ఆ డెన్ కీపింగ్గా ఉంటూ గ్రైనేడ్స్ కానీ మావోయిస్టు వెళ్తున్న వెపన్స్ అన్నిటి కూడా ఆమె చాలా ఆ డెన్కి సంబంధించిన కీపర్గా ఉన్న సంగీత ఈ వారం మన గెస్ట్. సంగీత గారిని అడిగి ఎలాంటి పరిస్థితుల్లో ఆమె తుపాకీ పట్టుకోవాల్సి వచ్చింది, అడవుల్లో ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆమె ఆశయాలు సాధించారా లేదా, బయటకు వచ్చాక ఆమె ఎలాంటి కష్టాలు ఎదుర్కొంటున్నారనే విషయాన్ని ఆమెను అడిగి తెలుసుకుందాం. సంగీత గారు నమస్కారం. నమస్కారం. సంగీత గారు అలియాస్ మాధవి జోషి. మాధవి జోషి అంటే బ్రాహ్మిన్స్, కర్ణాటక. ఓకే, మీరు మంచి ఉన్నతమైన కుటుంబం, అగ్రవర్ణాల నుంచి వచ్చిన మీరు ఇలాగ తుపాకీ పట్టుకొని అడవిలో తిరగడం ఏంటి, డెన్ కీపర్గా ఉండడం ఏంటి, అసలు మీ బ్యాక్గ్రౌండ్ అంతా విచిత్రంగా కనిపిస్తుంది. అంటే మీరు ఉన్నప్పుడు అడవిలో ఉన్నప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవి, మీరు ఆశయ సాధన కోసం ఎలాంటి కృషి చేశారు, సెంటర్ కమిటీ మెంబర్తో మీరు ఏ విధంగా మూవ్ అయ్యారు, అక్కడ జరిగిన మీ ప్రేమ వివాహం ఎలా జరిగింది, తర్వాత జరిగిన పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి, అన్ని విషయాలు ఒక్కటిగా చెప్పే ముందు ఒక్కసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పండి. నా పేరు మాధవి జోషి అండి. నేను మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ అనే గ్రామంలో పుట్టాను. పేద బ్రాహ్మణ మధ్యతరగతి కుటుంబం మాది. మేము 5 ఫ్యామిలీ మెంబర్స్ అండి. 3 అక్క చెల్లెళ్ళం, అన్న తమ్ముడు ఉన్నారు. నాన్న రెవెన్యూలో ఆర్ఐగా చేసి, నాన్న చనిపోయిన తర్వాత నాన్న ఉద్యోగం అన్నకు వచ్చింది. ఆ ఉద్యోగంతో అమ్మ పెన్షన్ తోటి మేమందరం చదువుకొని, చెప్పాలంటే చిన్నప్పటి నుంచి చాలా కష్టాలు ఎదుర్కొన్నాం. నాన్న ఉద్యోగం ఉన్నప్పటికీ చాలా పేదరికంగా ఉండేది. నాన్న ఏంటంటే కొంచెం హ్యాబిట్స్ ఉండేవి, దాంతో మమ్మల్ని సరిగ్గా చూసుకోలేదు. తన ఉద్యోగం కూడా సరిగ్గా చేయలేదు. దాంతో అమ్మ చాలా కష్టాలు పడి మా 5గురిని పెంచింది. ఎట్లా పెంచిందో కూడా మాకు జ్ఞానం వచ్చే వరకు తెలియదు. అయితే ఆ కష్టాల్లోనే ఈ సమాజంలో ఉండే కొన్ని, అంటే నాకు చిన్నప్పుడు నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు మా బావ ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ కూడా ఈ రెవల్యూషనరీ దీనిలో వాళ్ళే మాకు ఇన్స్పైర్ అని చెప్పాలి. అప్పటికి తను అరెస్ట్ అయ్యి పేపర్లో తన పేరు రావడము అవన్నీ చూసాము. రవిశర్మ అని మా మేనత్త కొడుకండి. అయితే వాళ్ళ ద్వారానే మేము కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అయ్యాం. కాకపోతే ఇంకొకరు మా అన్న ఫ్రెండ్ ఉన్నారు శ్రీనివాస్ అని. నేను మక్తల్లో ఉండి 7th to ఇంటర్ మక్తల్లో చదువుకున్నా. అక్కడ తను నాకు 10th క్లాస్లో పరిచయం మా అన్న ద్వారా. అయితే ఆ అబ్బాయి అచ్చంపేటలో గద్దర్పై కాల్పులు అవి జరిగాయి. అప్పుడు ఆ ఇన్సిడెంట్లో ఉన్నాడు ఆ అబ్బాయి. అయితే అది వెళ్ళొచ్చి నాకు సినిమాటిక్గా అసలు చెప్పడము అవన్నీ ఇట్లా ఉంటాయి ఉద్యమకారులు, అది అప్పుడు నాకు బీజం పడిందని చెప్పాలి వాస్తవంగా. అయితే తను మార్క్స్ ఎవరు, లెనిన్ ఎవరు, ఇలాగ క్యాపిటల్ గురించి అప్పుడే తెలుసుకున్నాను నేను. నాకు అప్పటికే అంత జ్ఞానం లేదు రాజకీయంగా. అయితే తను చెప్తున్న ఆ పాటలు పాడి వినిపించడము, మెయిన్గా పాటలు ఒకటి ఇన్స్పైర్ చేశాయండి. ఎందుకంటే సహజంగానే నేను కూడా కొంచెం పాడతాను. అయితే ఆ పాటలకి ఇన్స్పైర్ అయిపోయి, అంటే అందులో ఉండే సారాంశం అది నన్ను కట్టిపడేసింది. అంటే ఏదో ఉంది ఈ సమాజంలో, అంటే మేము ఒక్కరమే ఈ కష్టాలు పడుతున్నామని కాదు, ఎదుటి వాళ్ళవి కూడా ఉన్నాయి కష్టాలు. దీనికి ఏదో ఒక ఈ మార్గం అనేది ఉంది అనేది అప్పుడు అర్థమైంది. అయితే అప్పుడు ఎక్కువ ఎర్ర సినిమాలు కూడా చూసేవాళ్ళం అండి. నారాయణమూర్తి సినిమాలు అవన్నీ, చీమల దండు, ఎర్ర సైన్యం, అలాంటి సినిమా, అర్ధరాత్రి స్వతంత్రం, ఆ పాటలు కానీ అవన్నీ చూసి బాగా చిన్నప్పుడే కొంత పడింది. అయితే దానికి మార్గం ఏర్పడిందంటే మాత్రం నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు మా నాన్న చనిపోయారు. అయితే 3 అమ్మాయిలం ఎదిగొస్తున్నాము. పెళ్ళిళ్ళు చేయలేక నాన్న ఆ పరిస్థితులలో ఇంకా ఆ బాధలో మేము ఏం చేయాలి, అమ్మ ఒక్కటి ఇంత పెద్ద ఫ్యామిలీని చూసుకోవాలి. కలెక్టర్ అప్పుడు బాగున్నారు, ఆయన ఉద్యోగం ఇచ్చారు అన్నకు. ఆ ఉద్యోగం ద్వారా
మా కుటుంబ పోషణ జరిగింది. కష్టపడి ఏదో అందరూ డిగ్రీల వరకు అయితే చదువుకున్నారు. నేను కూడా ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు నాన్న చనిపోయారు. తర్వాత డిగ్రీ చేస్తూ ఈ కట్నాల పెళ్ళిళ్ళు, మెయిన్గా నాకు కట్నం అంటే వ్యతిరేకత ఉండేది. అది సహజంగానే వచ్చింది, ఎవరు చెప్పిందని కాదు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా అలాగే ఉంది కాబట్టి ఈ సంబంధాలు చూస్తున్నారు, పెళ్లి చేయాలి. నేను పెద్దదాన్ని, నేను పెద్ద అమ్మాయిని, నాకు సంబంధాలు చూస్తున్నారు. అన్న ఉద్యోగం చేస్తున్నాడు. కట్నాలు ఇవ్వలేక అమ్మ ఇబ్బంది పడుతుంటే ఎక్కడ తెచ్చిస్తుంది ఇవన్నీ అని చెప్పి బయట సమాజంలో కూడా నేను అప్పుడప్పుడే నాకు ఏపీసీఎల్సీ పురుషోత్తము, జ్యోతి వీళ్ళు ఉన్నారు. మహబూబ్ నగర్లో నేను ఉండేదాన్ని. అక్కడ వీళ్ళు పరిచయం అయ్యారు నాకు. వాళ్ళ ద్వారా కొంచెం మూమెంట్లో తిరగడం, లీగల్ మూమెంట్లో తిరగడము అట్లా స్టార్ట్ చేసిన తర్వాత నాకు బయట ప్రపంచం అనేది అప్పుడు తెలుస్తూ వచ్చింది. అంటే నేను ఒక్కదాన్నే అమ్మాయిని మొత్తం ఫేస్ చేస్తున్నా అని కాదు, సమస్యలు చాలామంది అట్లా కట్నాలు ఇవ్వలేక కొందరు ఇచ్చి, మా ఫ్రెండ్స్ ఎంతోమంది అట్లా ఖాళీ చనిపోయిన వాళ్ళు అట్లాంటి వాళ్ళని చూసాను. అంటే మేము ఫ్యాక్ట్ ఫైండింగ్ వెళ్ళేవాళ్ళం. నేను కూడా ఆర్గనైజేషన్లో అప్పుడే లీగల్ ఆర్గనైజేషన్లో స్టార్ట్ అయ్యా. ఇంక ఇవన్నీ వద్దు, నేనేదో ఒక ఇట్లా పని చేస్తూ ఉండాలి, పెళ్ళి గురించి తర్వాత ఆలోచిద్దాం అనేది అప్పుడు వచ్చింది నాకు. చదువుతున్నా, అప్పుడు డిగ్రీలో ఉన్నా, నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నా. అయితే వీళ్ళ ద్వారా నేను మెల్లమెల్లగా గ్రౌండ్ వర్క్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఒకరి సమస్యలు చూస్తూ వెళ్ళా అమ్మాయిలది. అట్లా నాలో మార్పు వస్తుంది. లేదు, నేను ఏదో చెయ్యాలి, ఈ సమాజంలో నన్ను నిలబెట్టుకోవాలి. అప్పటికి నేను చాలా వీక్గానే ఉన్నా, చెప్పాలంటే మెంటల్లీ ఫిజికల్లీ వీక్గానే ఉన్నా. అయినా కూడా వాళ్ళందరి సమస్యలు అవన్నీ చూసి నాకు నేనుగా గట్టిపరుచుకొని, అయితే నేను కుటుంబంలో నేను పెద్దదాన్ని కదా, నేను ఈ మార్గంలో వెళ్తే సమస్యలు ఏంటి ఇవన్నీ ఆలోచించుకొని మెల్లమెల్లగా లీగల్ ఆర్గనైజేషన్లో స్టార్ట్ అయింది నాది. నేను జిల్లా ట్రెజరర్గా పనిచేశాను. శ్రీ చైతన్య స్రవంతి అని లీగల్ ఆర్గనైజేషన్ మహిళలది, అందులో పనిచేశాను. అట్లా పనిచేస్తున్న క్రమంలోనే నాకు టెక్ రమణ గురించి తెలిసింది. అయితే మరి నేను అప్పుడు వయసు కూడా పెళ్ళి చేసుకోవాలి, ఇంట్లో కూడా ఫోర్స్ చేస్తున్నారు, నాకు వేరే పెళ్ళి చేయాలని చూస్తున్నారు, వేరే సంబంధం. అంటే నేను ట్రెడిషనల్ మ్యారేజ్కి కొంచెం దూరం అయిపోయా. అప్పుడు నాకు ఈ ట్రెడిషనల్ మ్యారేజ్ వద్దు, ఈ కట్నాలు వద్దు, నేనే ఫస్ట్ స్టెప్ వేస్తే మిగతా వాళ్ళది బాగుంటుంది కదా అని చెప్పి నేను ధైర్యం చేసి అప్పటికి ఇంకా కొంచెం స్ట్రాంగ్ అయిపోయా. మీటింగ్లలో వాటిల్లో బాగా తిరగడం. అయితే నాలో పెద్ద మార్పు తెచ్చింది ఏంటంటే, కేంద్ర కమిటీ సభ్యులు మహేష్, మురళి వీళ్ళు చనిపోయారు. అప్పుడు ఆ మీటింగ్ వాళ్ళ కోసమై మీటింగ్స్ పెట్టారు మహబూబ్నగర్లో, వాటిల్లో తిరిగా. అంటే నాలో ఇంకా అప్పటికి కొంత వెనుకబాటుతనం ఉండింది. అంటే ఎందుకు ఇవన్నీ ఇట్లా చచ్చిపోవడం అవసరమా అని. కానీ వాళ్ళని చూసిన తర్వాత అనిపించింది, వాళ్ళకి ఏం తక్కువ, అంత పెద్దవాళ్ళు, అంత చదువుకున్నారు, అంత బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారు, వాళ్ళు ప్రజల కోసం పనిచేసి తమకంటూ ఏం ఉంచుకోకుండా, స్వార్థం లేకుండా అట్లా పనిచేస్తున్నారు అనేది ఒకటి పడింది నా మైండ్లో. ఏదన్నా చేస్తే అట్లాంటివి చేసి చచ్చిపోవాలి మనిషిగా బతికినందుకు అనేది అప్పుడు వచ్చింది నా మనసులో. అయితే అది ఫర్దర్గా ఏమి స్టెప్ తీసుకుంటుంది ఏంటి అది ఆలోచించలేదు. కానీ అప్పుడు మాత్రం నాకు అనిపించింది, లేదు ఈ మార్గంలో వెళ్ళాలి, నేను ఏదో చెయ్యాలి, సమాజానికి నా వంతు ఏదో చెయ్యాలి అనే ఉద్దేశంతో వెళ్ళడం జరిగింది. అయితే అప్పుడే టెక్ రమణ గురించి నాకు ప్రపోజల్, సిటీ సెక్రటరీ ఉన్నారు నోముల రమణారెడ్డి అని, ఆయన్నే నన్ను పార్టీలోకి తీసుకెళ్లారు ఫస్ట్. అయితే ఆయన చెప్పారు అన్నట్టు, అట్లా అతను ఉన్నారు, మరి నువ్వు పెళ్ళి కూడా చేసుకోవాలి అంటే. నేనేమనుకున్నా అంటే, ఇంట్లో నా కట్టుబాట్లు ఇవన్నిటి నుంచి నేను ఫ్రీ అయిపోవాలి, అంటే నేను పని చేయాలి అని అనుకుంటున్నా. కాకపోతే నాకు మా అన్న వైపు నుంచి రెవెన్యూలో పనిచేస్తున్నాడు అన్న, తన జాబ్కి ఎక్కడ ప్రాబ్లం వస్తుందో ఏంటో అని అన్న ఇబ్బందులు పడుతున్నాడు, అమ్మ వాళ్ళు ఇబ్బందులు పడుతున్నారు, ఇట్లా వద్దు, ఎందుకు తిరుగుతున్నావు అది ఇది అని చెప్పడం. అవన్నీ నేను అనుకున్నా. నేను అప్పటికి స్ట్రాంగ్ అయిపోయా కాబట్టి నేను ఊగిసలాట ఉండొద్దు, మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోతా, మొత్తమే వెళ్ళిపోతా, చావో రేవో ఇంకా అన్నట్టుగా వెళ్ళిపోతా అనేది డిసైడ్ చేసుకున్నా. అది 2001లో
మాధవరెడ్డి ఇన్సిడెంట్ జరిగింది చూడండి, ఆ తర్వాతనే నేను అప్పటికి జాబ్ చేస్తున్నాను, నేను టైపిస్ట్గా జాబ్ చేస్తున్నా ఆఫీస్లో. అయితే ఆఫీస్లో మామూలుగా నేను జాబ్ మానేస్తున్నా అని చెప్పేసి వెళ్ళిపోయా. అయితే మా అమ్మకు కూడా చెప్పా, నేను ఇట్లా వెళ్ళిపోతున్నా, నేను మ్యారేజ్ చేసుకుని ఇంకా మొత్తం పార్టీలోకి అండర్ గ్రౌండ్ వెళ్ళిపోదాం అనుకుంటున్నా అని చెప్పా. అమ్మ ఉండి ఎందుకు బాధపడేది, ఎందుకు నువ్వే ఇట్లా పోతే నేనేం చేయాలి, చెల్లెళ్ళ పరిస్థితి అది అని అంటే, లేదమ్మా మన పరిస్థితులు బాగుపడాలంటే తప్పదు, నేను ఈ కట్నాల పెళ్ళిళ్ళు చూడలేను, చేసుకోలేను అని చెప్పా. మెయిన్గా నాకు అది ఎందుకంటే చాలా మ్యాచెస్ వచ్చాయి, అట్లా వచ్చి అవి ఇవి డిమాండ్ చేస్తూ ఉంటే ఇంకా అట్లా సాధారణ అమ్మాయిగా ఉన్నా, అప్పటికి నేను సాధారణ అమ్మాయిని. వ్యతిరేకంగా మీరు దాన్ని విసిగిపోయి మీరు ఒక స్టెప్ తీసుకున్నారు. కానీ మీరు మీ కుటుంబం అగ్రవర్ణాలు, మంచి ఫ్యామిలీ, మీరు చెప్పారు నాన్నగారు అంత వ్యవహారం, అన్నయ్య రెవెన్యూ పనిచేస్తున్నారు. మీరు స్టెప్ తీసుకునేది మీకోసం కాదు, మీలాంటి ఆడపిల్లలు పడుతున్న బాధల నుంచి దాని విముక్తి కోసం మీరు స్టెప్ తీసుకున్నారు. కానీ అప్పుడున్న పరిస్థితి ప్రభావంతో మీ తర్వాత ఇంకో 2 చెల్లెలు ఉన్నారు, వాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వకపోవడం, ఇటువంటి అన్నీ కూడా సామాజిక రుగ్మతలు ఉన్న ప్రాంతంలో మీరు వాళ్ళ గురించి ఎందుకు ఆలోచించానండి, వాళ్ళ గురించి కూడా ఆలోచించా. కాకపోతే అప్పటికి మా చెల్లెళ్ళల్లో కూడా కొంత అది వచ్చేసింది, అంటే వచ్చింది, వాళ్ళు కూడా కొంత ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉన్నారు. ఈ మీటింగ్లకు వాటికి రావడము, నేను తీసుకెళ్ళేదాన్ని అమ్మను కానీ వాళ్ళను మీటింగ్స్కి తీసుకెళ్ళేదాన్ని. ఆ మహిళా సంఘం వాళ్ళందరూ వచ్చి మాట్లాడడం చేయడం, ఈ అంటే స్త్రీ పురుష సమానత్వము ఇవన్నీ ఇట్లా ఈ మీతో పాటు వాళ్ళని కూడా మెల్లగా బాటలో తీసుకొచ్చారు. ఆ బాటలోకి రాలేదండి, వాళ్ళు రాలేదు, వాళ్ళు తర్వాత వచ్చారు, కానీ నా వెనుక అయితే రాలేదు. కాకపోతే వాళ్ళు కూడా కట్నం వద్దు అనే స్థితిలోనే, అంటే వరకట్నం వ్యతిరేకంగా మీరు స్టెప్ తీసుకున్నారు. స్టెప్ తీసుకున్న తర్వాత ఎప్పుడు మీరు అడవుల్లోకి వెళ్ళింది అదే అండి, 2002లో డైరెక్ట్గా ప్రపోజ్ వచ్చింది మ్యారేజ్. ఇంకా రమణ గురించి నాకు ఇండైరెక్ట్గా చెప్పారు, తన గురించి, తను ఇట్లా పార్టీలో ఇంతకాలం నుంచి పనిచేస్తున్నాడు. రమణ అలియాస్ అది కొండలరెడ్డి అండి, సోలిపేట కొండలరెడ్డి, టెక్ రమణ అని పార్టీలో పేరు. అయితే తనని నేను చేసుకుంటా అని చెప్పి వెళ్ళానండి. అంటే మీరు అప్పుడు ముఖపరిచయం ఉందా లేదా? ముఖపరిచయం లేదండి, డైరెక్ట్ అంటే పార్టీ దగ్గరికి వెళ్ళిపోయాను నేను, నల్లమల్ల అడవుల్లోకి వెళ్ళిపోయా 2002లో వెళ్ళా. ఆ నైటే నాకు పరిచయం చేశారండి రమణ. అంటే మీరు 2002లో మహబూబ్ నగర్ నుంచి నల్లమల్ల అడవుల్లోకి ఎవరి ద్వారా ఎలా వెళ్ళారు? అదే నోముల రమణారెడ్డి చనిపోయారండి, ఆయన తీసుకెళ్లారు. మా మేనత్త వాళ్ళ పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళు అప్పటికి పార్టీలో పనిచేస్తూ ఉన్నారు, వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ద్వారానే వెళ్ళాము. ఆయన తీసుకెళ్లారు, సిటీ కమిటీ ఉన్నారు ఆయన అప్పుడు, ఆయన తీసుకెళ్ళి పార్టీకి పరిచయం చేశారు. అంటే ఒకేసారి సిటీ ఒక ఊర్లో ఉన్న మీరు నైట్ అడవిలోకి వెళ్ళడం, అక్కడ అదే చెప్తాను నేను. వెళ్తూ కిలోమీటర్లు అంటే దళము ఇవన్నీ విన్నది ఒక ఎత్తు అండి, నేను ప్రాక్టికల్గా చూసింది ఒక ఎత్తు. అయితే నా నడక స్టార్ట్ అయింది, ఇంకా నల్లమల్ల అవుట్స్కట్స్ నుంచి స్టార్ట్ అయిందండి. నడుస్తూ ఉన్నా, ఎన్ని కిలోమీటర్లు నడిచామో తెలియదు, దాదాపుగా 30-35 కిలోమీటర్లు అని చెప్పారు. మార్నింగ్ స్టార్ట్ అయింది మా నడక, నైట్ దాకా కింద పడుతూ లేస్తూ ఆ రాళ్లల్లో. అలవాట్లేంది, చాలా నాజుగ్గా పెరిగినాము, పేదవాళ్ళమే కానీ నాజుగ్గా పెరిగిన వాతావరణమే. ఏ కష్టం, నా వెయిట్ను కూడా నేను మోయలేని పరిస్థితుల్లో అట్లా అడవిలోకి నా ప్రయాణం స్టార్ట్ అయింది. అట్లా వెళ్తూ సూర్యమణి పటేల్ సుధాకర్ రెడ్డి అని ఆయన చనిపోయారు, ఆయనను చూసిన తర్వాత వెళ్ళి నైట్ ఆ రోజు ఆయనను పరిచయం చేశారు. అన్నలంటే ఇట్లా ఉంటారు యూనిఫామ్లో, వాళ్ళని అందరినీ చూసి ఒక రకమైన ఇన్స్పైరింగ్ అన్నట్టు చూసా. పటేల్ సుధాకర్ రెడ్డి గారు చూడగానే ఇదండి, అంటే వీళ్ళు అదే ఆశ్చర్యపోయా ఫస్ట్. అంటే ఆయన చూసి, మనిషిని చూసి, అంటే నేను అన్నలను కలిసా, నేను ఈ లోపలికి వచ్చా కలిసా అనే ఆనందం. అంటే మ్యారేజ్ చేసుకోబోతున్నాను తెలుసు, కానీ ప్రాక్టికల్గా నేను చెప్పేది మామూలుగా ఊహించుకోవడం వేరు, దాంట్లోకి వెళ్ళిన తర్వాత. అయితే ఆయన చూసిన తర్వాత ఆయన చాలా ఆదరంగా ఆ రోజు నైట్ అంతా పాపం నడవలేకపోయినట్టుంది అని చెప్పి రాత్రంతా నన్ను చూసుకుంటూ ఉన్నారు ఆయన.
వాళ్ళతో చెప్తూ కొంచెం చూసుకోండి, ఆ అమ్మాయి కొత్తగా వచ్చింది అట్లా. కాళ్ళు ఇబ్బంది పడిపోతున్నా, నడిచి 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 పడిపోయా. ఇంకా మోసుకొచ్చే పరిస్థితి అన్నట్టు. అట్లా నా కోసమని మధ్యలో ఆగుతూ 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 తీసుకెళ్ళారు మొత్తం మీద. అది నా ఫస్ట్ ప్రయాణం. అక్కడ ఒక 2-3 డేస్ ఉన్నాండి. పెద్ద క్యాంప్ అది, ఒక 40-45 మెంబర్స్తో పెద్ద క్యాంపు. మేడే ఉండింది ఆ రోజు. మేడే మీటింగ్ కూడా పెట్టారు లోపల, అందరితో మీటింగ్ పెట్టారు. అయితే అప్పుడు తెలిసిందండి సిస్టమ్ లోపల ఎట్లా ఉంటుంది, ఒక సెంట్రీ అని. నాకు ఏది తెలియదు, డైరెక్ట్గా నేను పార్టీలోకి వెళ్ళిపోవడం. అంటే సినిమాల్లో చూసా, ఏదో అట్లా కొంత జ్ఞానమే ఉంది, కానీ ఇట్లా ఉంటుంది ఈ అడవిలో, ఈ కష్టాలు ఇవన్నీ. వాళ్ళు దళంలో ఉన్న వాళ్ళంది త్యాగం అంటే అదండి గొప్ప. నేను చెప్పొద్దు, కానీ నేను ఇప్పుడు బయటకు వచ్చా అది వేరు. కానీ వాళ్ళు నా బరువుని కూడా వాళ్ళు అసలు మోస్తుంటే నేను అంటే వీళ్ళు ఇంత కష్టాలు విన్నా, నేను జస్ట్ కథలలో వాటిల్లో విన్నా వాళ్ళ గురించి, కానీ ప్రత్యక్షంగా చూసా వాళ్ళ సహనానికి, వాళ్ళ త్యాగానికి. అట్లా ఒక మనిషి బరువుని కూడా మోసి అంత ప్రేమ, ఆ ప్రేమని నేను పొందా. బయట ఉన్న సమస్యలన్నీ మర్చిపోయా అండి. నేను ఈరోజు బతికున్నా, రేపు ఏం జరగవచ్చో, చచ్చిపోతానో ఏమో చెప్పలేను కదా, కానీ హ్యాపీగా వెళ్ళాను, హ్యాపీగా ఉన్నా. తనను కలిపారండి, పరిచయం చేశారు. తను రెక్కరమణ అని చెప్పారు. తనతో మాట్లాడా, ఒక 2-3 గంటలు మాట్లాడిన తర్వాత మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చెప్పాడు. తను ఒక్కడే మూమెంట్లోకి వచ్చాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళ అన్న వాళ్ళు కూడా బేసిక్గా ఫుడ్ పెట్టిన వాళ్ళే అండి పార్టీకి. మెదక్ జిల్లా చిట్టాపూర్ వాళ్ళది. అక్కడ తను కూడా వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ కుటుంబమే వాళ్ళది కూడా. అయితే నేను ఓకే చెప్పేసాను. పార్టీ వాళ్ళు తను ఒప్పుకుంటుందో లేదో అనే సంశయంలో ఉన్నారు. ఎందుకంటే ఆయన ఆజానుభావుడు, పర్సనాలిటీ. నేను చూస్తే అలా ఇట్లా ఉన్నా అండి. అప్పుడు అసలు మాది కుదురుతుంది అనుకోలేదండి. కానీ నేను స్ట్రాంగ్గా అనుకొని వచ్చా. అంటే నాకు క్యాస్ట్ అని కాదు, కలర్ అని కాదు, ఇంకోటి కాదు. ఆ వ్యక్తి ఎంత సిన్సియర్గా ఎట్లా పనిచేస్తున్నాడు, అది నేను చూశానండి. ఆయన బ్యాక్గ్రౌండ్ చూసి తను కూడా నేను ఒప్పుకుంటా అనుకోలేదు. తను చూసి నేను ఒప్పుకుంటా అనుకోలేదు. సర్ప్రైజ్ అయ్యాడు. నేను చెప్పా, నాకు ఇష్టమే, నేను ఓకే మనం చేసేసుకుందాం పెళ్ళి అని. ఇంకా పార్టీ వాళ్ళందరూ చాలా సంతోషపడ్డారండి. అంటే అడవిలోకి వెళ్ళిన 2 రోజుల తర్వాతే మీకు వివాహం? అవునండి. మొదటి రోజులో మేడే జరిగిందని అంటున్నారు. అవునండి. ఆ మేడే సంబరాలు ఎలా చేశారు? సంబరాలు అంటే మీటింగ్ పెట్టారండి. మీటింగ్ పెట్టి మేడే విశిష్టత గురించి చెప్పారు. పాటలు, మిగతా కామ్రేడ్స్ అందరూ పాటలు పాడారు. నేను పాడానండి. గోరెట్టి ఎంకన్నది ఫస్ట్ బాగా ఇన్స్పైర్ అయ్యారండి ఆ పాట వాళ్ళు. పల్లె కన్నీరు వెడుతుందో కనిపించని కుట్రలా, నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రలా. పల్లె కన్నీరు వెడుతుందో కనిపించని కుట్రలా, నా తల్లి బందీ అయిపోయిందో కనిపించని కుట్రలా. ఆ పాటకి అక్కడ అందరూ ఏ విధంగా ఇన్స్పైర్? బాగా అండి. అసలు అది చాలా పెద్ద పాట కదా, నేను మొత్తం పాడేసా ఆ పాట మొత్తం. అక్కడ ఎక్కువగా ఈ పాటతో పాటు కార్మికుల కష్టాలు, రైతుల కష్టాల మీద ఎక్కువ పాటలు ఉంటాయి. అవునండి. బేడే నీడ అలాంటి పాటలు పాడారు. అవన్నీ పాడారండి. సుత్తి కొడవలి గురుతుగా ఉన్న ఎర్రని జెండా ఎగురుతున్నది, ఆకాశంలో అరుణ బింబమై పీడిత జనాన్ని కండదండగా. సుత్తి కొడవలి గురుతుగా ఉన్న ఎర్రని జెండా ఎగురుతున్నది, ఇది పాడారండి. అమరుడు గంటి ప్రసాదం ఉన్నారు, ఆయన కొండలు పగలేసినం బండలని చెరబండరాజు పాట ఆయన పాడారండి. ఇన్స్పైర్. అరుణ తారణ గురించి పాట. ఓ అరుణ పతాకమా చేగొనుమా రెడ్ సెల్యూట్స్, శ్రమజీవుల కేతనమా నీకివిగో రెడ్ సెల్యూట్స్. ఆ పాటలు పాడిన తర్వాత అప్పటికే మీరు ప్రపోజల్ ఉన్న కొండలరెడ్డి గారు ఏమన్నారు? అంటే ఫస్ట్ టైం తను కూడా షాక్ అయ్యారు. అంటే నాలో ఈ గుణం కూడా ఉందా, పాట పాడే గుణం ఉంది.
తెలియదు. తర్వాత మీ ఇద్దరికి అవునండి, సాంప్రదాయబద్ధంగా సంప్రదాయం అని కాదండి, లోపల ఎలా ఉంటుంది సింపుల్గా ఓ ఎగ్ కర్రీ చేశారు, ఒక ఎగ్ కర్రీ చేశారు, స్పెషల్ అంటే చెప్తున్నా. ఆ రోజు మా మ్యారేజ్ సింపుల్గా చేతులు కలిపారు, నేను పాట పాడా. ఏ పాట పాడారు? అమ్మాయిల గురించి పాడాను. పాడండి. కారు మబ్బులు కమ్మిపోయిన చిన్నారి చెల్లెమ్మ, ఎంత వెన్నెలా కాసిన గాని వెలుగులేదు నీకు అమ్మా, వెలుగులేదు నీకు అమ్మా. ఈ పాట పాట పాడిన తర్వాత అందరూ విష్ చేశారండి, మా చేతులు కలిపారు. మేము కూడా ప్రమాణం చేసాం, మేమిద్దరం ఇట్లా కలిసి జీవనం కొనసాగిస్తాం పార్టీ కోసం ఇట్లా అని ప్రమాణం చేసాం. మా మ్యారేజ్ అది ముగిసింది. ఇంకా విందు భోజనానికి వస్తే ఎగ్ కర్రీ చేశారు, స్వీట్ తెప్పించారు బయట నుంచి. ఇంకా అది మాకు విందు భోజనం పెట్టిన తర్వాత మళ్ళీ మేము బయటకు వచ్చామండి. బయటికి తీసుకొచ్చారు మమ్మల్ని. అంటే చెన్నైలో ఉండేవాడు తను. ఇంకా ఇక్కడ మీకు పెళ్ళి చేశారు, విందు భోజనం పెట్టారు. సాధారణంగా ప్రతి ఆడపిల్ల జీవితంలో చూసేది వివాహం బాగా జరగాలని కోరుకుంటారు. వివాహం ముందు గోరింటాకు పెట్టుకోవాలని, సాంప్రదాయబద్ధంగా వివాహం జరగాలని, మేనమామ తీసుకొచ్చి కూర్చోబెట్టాలని, ఇటువంటి కోరికలు చాలా చిన్న చిన్న కోరికలు ఉంటాయి. తల్లిదండ్రుల దగ్గర ఉండాలని, కన్యాదానం ఉండాలని. అంటే వరకట్నం అనేది పక్కన పెడితే మిగతా సాంప్రదాయాలు గోరింటాకు అని ఇటువంటి విషయాలు కోరుకునే ప్రతి ఆడపిల్ల, మీరు కూడా అదే సాంప్రదాయం నుండి దూరం అయ్యానని ఫీలింగ్ వచ్చింది? ఫీలింగ్ ఏం లేదండి. ఎందుకు లేదండి, ఫీలింగ్ ఏం లేదు. ఎందుకంటే నా లైఫే నేను చేంజ్ చేసుకున్నా. ఒకటి ఈ సంప్రదాయాలు ఇవన్నిటి మీద నాకు ఒక రకమైన ఇది వచ్చిందండి. అంటే ఎందుకు ఇవన్నీ పెట్టిపోతలు, ఇవన్నీ అంటే ఉన్నవాళ్ళు పెడతారు, లేని వాళ్ళ పరిస్థితి ఏంటి, ఇట్లా ఆలోచిస్తూ వచ్చి నేను వాటికి అన్నిటికీ ముందే నేను ప్రిపేర్ అయ్యా. ఇది నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అంటే ఇలాంటి పెళ్ళి అనేది ఎంతమందికైనా ఫుడ్ పెట్టి హ్యాపీగా అలాంటి పెళ్ళిళ్ళు జరగాలని కూడా కోరుకుంటాను నేను. జరగాలండి నిజంగా, ఖర్చు తక్కువలో. ముందండి మనుషులు ప్రేమగా ఉండడం నేర్చుకోవాలి. ఇవన్నీ ఆస్తులు పాస్తులు ఇవన్నీ ఏం తీసుకొని నమ్మకం ఉండాలండి అంతే. మా ఇద్దరిని ఆ నమ్మకమే కలిపింది. పార్టీ మీద ఒక అభిమానం, ఒక ప్రేమ, పార్టీ ఏది చేసినా కరెక్ట్గా ఉంటుంది అనే ఉద్దేశంతో నేను. మీ పెళ్ళి అయిన తర్వాత నెక్స్ట్ నల్లమల నుంచి బయటకు వచ్చారా? నల్లమల నుంచి వచ్చామండి. ఆ రోజు నైట్ వచ్చాము. చెక్కింగ్ కనబడలేదు? లేదండి, అంటే మా జాగ్రత్తలు తీసుకొనే వెళ్తాం కదా, వెళ్ళామండి. చెన్నై, తను ఉండేది చెన్నైలో. అయితే ప్రాంతము, భాష ఇవన్నీ నాకు చాలా సఫర్ అయ్యానండి నేను. ఎందుకంటే నలుగురి మధ్యలో పనిచేస్తూ నేను ఒంటరి జీవితం అనుభవించడానికి వెళ్తున్నా. అదొకటి కొంత ప్రాక్టికల్గా నన్ను ఇబ్బంది పెట్టింది. అయితే వెళ్ళిన తర్వాత ఢిల్లీలో ఉన్నాక తనేమో ప్రయాణాలు, తను టెక్ ఫీల్డ్ కదండి, ఏ పని ఉంటే తను ఆ పనులు చేయడం, బయట తిరగడం ఉండేది తనకు. నేనేమో హౌస్ వైఫ్గా ఇంట్లో ఉన్నా. ఇంకా ఇంటి వాళ్ళతో సఖ్యంగా ఉండడము. ఈ టెక్ ఫీల్డ్లో ఎట్లుంటుంది, నేను తనే ఉండేవాళ్ళమండి. మా బాధ్యుడు వచ్చేవారు. మా బాధ్యుడు మధ్యలో వచ్చేవారు. గంటి ప్రసాదం ఉండేవారు మా బాధ్యులు, చనిపోయారు ఆయన వచ్చేవారండి. ఆయన చూసుకునేవాళ్ళు, మాకు ఏదున్నా ఆర్థికంగా ఏదున్నా చూసుకునేవాళ్ళు. ఇంకా తన పని తను నార్మల్గా చేసుకుంటూ ఉండేవాడు. నేను పుస్తకాలు చదువుతూ చేస్తూ ఇంట్లో ఉండేదాన్ని. ఏముండేదండి, మెటీరియల్ ఉండేది. అయితే అప్పుడు తను టెక్ ఫీల్డ్లో ఈ పుస్తకాలు ఇవి అన్నీ చేయడం, అవి పంపించడము, వాటికి అట్లాంటి పనులు చేసేవాడండి. అది షాపు వేరే ఉండింది, అది సపరేట్గా పెట్టుకున్నా. అది నాకు దాని గురించి తెలియదండి. అది అంటే భార్యకు కూడా తెలియకుండా పార్టీలో ఎట్లుంటుందండి అంటే చాలా రహస్యంగా చేస్తారు కదా, అట్లా నాకు కూడా తన గురించి నేను గుచ్చి అడిగితే తప్ప నాకు తెలిసేది కాదండి తను ఏం పని చేస్తున్నాడు ఏంటనేది. జనరల్గా కొరియరింగ్ వర్క్ చేసేవాడని తెలుసు. లీడర్షిప్ వస్తే వాళ్ళకి ఏమైనా అందించడాలు, వాళ్ళని తీసుకురావడం, రిసీవ్ చేసుకొని మళ్ళీ పంపించడాలు, ఇలాంటి పనులు చేసేవాడని తెలుసు. బయటనే ఉండేవి తన కార్యక్రమాలు. మా దగ్గరికి ఎవరు వచ్చేవాళ్ళు కాదు, మా బాధ్యులు తప్ప. చెన్నైలో ఉన్నప్పుడైతే అదే అండి జరిగింది. ఆ చెన్నైలో ఉన్నప్పుడే చెన్నైలో ఎన్కౌంటర్ జరిగిందండి ఒకటి. సెక్రటరీ తమ్ముడు చనిపోయాడు జయలలిత పీరియడ్లో.
చనిపోయారండి. మా రూమ్ పక్కనే ఉన్నారు. మాకు తెలియదండి, వాళ్ళు కూడా నక్సలైట్లు అనేది తెలియదు, అక్కడ పార్టీ అని అక్కడ గ్రూప్ అని తెలియదు. తర్వాత ఆ అబ్బాయి చనిపోయిన తర్వాత కానీ తెలియలేదు మాకు. ఇంకా అక్కడి నుంచి మేము సేఫ్గా బయటపడ్డామండి. అక్కడి నుంచి పార్టీ కూడా చాలా టెన్షన్ అయిపోయిందండి. పార్టీ ఇంకా మేము కూడా దొరికిపోయి చచ్చిపోతాము అనుకున్నారు. దొరికితే చంపేస్తారనే తెలుసు పార్టీకి కూడా. ఇంకా మేము కూడా అయిపోయామని అనుకున్నారు. మా కాంటాక్ట్ మళ్ళీ వెళ్ళేసే వరకు వాళ్ళు టెన్షన్లోనే ఉన్నారు అంతా. అయితే వాళ్ళు అక్కడి నుంచి మేము వేకేట్ చేసామండి. అక్కడి నుంచి వేరే దగ్గరికి వెళ్ళిపోయాం, వేరే ఏరియాలో. చెన్నైలోనే ఉన్నాం కానీ వేరే ఏరియాలో ఉన్నాం. అయితే అప్పటికి తను ఈ బుక్ కొరియరింగ్ ఈ వర్కే చేసేవాడండి. ఇంట్లో అన్ని పుస్తకాలు, చాలా లైబ్రరీ అంత పుస్తకాలు ఉండేవి అన్నట్టు, అన్నీ తెచ్చిపెట్టాం. పోలీసులు అంటే ఇంక మా జాగ్రత్త చెప్తున్నా కదండి, మా నార్మల్ ఫ్యామిలీలో ఉన్నట్టుగా ఉండేవాళ్ళు. టెక్ ఫీల్డ్లో ఉన్నంత టెన్షన్ లైఫ్ మామూలు ఫీల్డ్లో తిరగొచ్చండి. ఎప్పుడో ఏం జరిగిపోతుందో చనిపోతాం అనేది ఉంటుంది. కానీ టెక్ ఫీల్డ్లో మాత్రం నిరంతరంగా మనం అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. అట్లా అంటే తను బయటికి వెళ్ళాడు, ఏం జరుగుతుందో తెలియదు, నేను ఇక్కడ ఉన్నా ఏం జరుగుతుందో తెలియదు, అలాగే జరిగింది అనుకోండి చివరికి. అయితే తన ప్రయాణాలు తర్వాత తనకి వేరే బాధ్యతలు అప్పచెప్పారండి. గ్రెనేడ్ ఇవి ఉన్నాయి కదా, తను అప్పటికి ట్రైనింగ్ అయ్యాడు. అయితే గ్రెనేడ్ తయారులో నిష్ణాతుడండి తను. అది చెప్పేవాడు. ఆ పుస్తకాలు, ఇంజనీరింగ్ ఇవన్నీ పుస్తకాలన్నీ తెచ్చేవాడండి. నేనన్నా నువ్వు చదువుకున్నది ఏంటి అంటే డిగ్రీలో భద్రకా కాలేజీలో బీఎస్సీ, తను బీఎస్సీ కూడా కాదు కామర్స్ చదివింది. మరి నీ స్టడీ ఏంటి, నువ్వు ఇవన్నీ చేస్తున్నావు ఒకసారి అడిగాను. నాకు తెలియదు అంటే, నేను చేసే పని ఇది, ఏది మనిషి చేయంది ఏముంటుంది, అన్నీ నేర్చుకోవాల్సింది నేర్చుకుంటే వచ్చేస్తాయి అని. ఎట్లా చేస్తున్నావు నువ్వు ఇవన్నీ అని అడిగేదాన్ని అన్నట్టు నేను. అంటే రా మెటీరియల్ తయారు చేసేవాడండి తను. దాన్ని స్పెషలిస్ట్ కొండలరెడ్డి అంటారు. అవును అవునండి. ఇంట్లో చేసేవారు, బయట చేసేవారు. ఒక డెన్ తీసుకున్నారండి, అది దొరికిపోయిందండి. తర్వాత తను అమరుడయ్యాక ఆ డెన్ను కూడా పోలీసులు తీసుకున్నారు, అంతా అయిపోయింది. అక్కడ తయారు చేసేవాడండి తను, ఫిల్ చేసి అన్నీ చేసి లోపలికి సప్లై చేసేవాడు అట్లా వెహికల్ ద్వారా. చెన్నై తర్వాత మీ ప్రయాణం? చెన్నై నుంచి అండి అప్పుడు టెక్ మధు అరెస్ట్ అయ్యాడు, అవన్నీ గందరగోళ పరిస్థితులు అట్లా ఉన్నాయండి. అప్పుడు మేము పూనాకు వచ్చేసాం. పూనాకు వచ్చి కూడా ఎక్కువగా చెన్నైలోనే ఉండింది. ఒకసారి కలిశాడు కూడా టెక్ మధు, కలిశాడు. తర్వాత ఇంకా మేము కాంటాక్ట్ పెట్టుకోలేదండి. ఇంకా ఎవరిది వాళ్ళకే స్ట్రిక్ట్గా ఉంటుంది కదా అట్లా. అయితే పూనాకు వచ్చామండి. పూనాలో అక్కడ కూడా షాప్ పెడదామనే దీంట్లో ఉన్నాడు. అన్నీ ఏర్పాటు చేసుకున్నాడు తను, టూల్స్ గీల్స్ అన్నీ పెట్టుకున్నాడు. అయితే ఏంటంటే డబ్బుకి ప్రాబ్లం వచ్చింది చెన్నైలో, అది పూనాలో ఉన్నప్పుడు. పూనాకు వెళ్ళమని ఎవరు మీకు సజెషన్ చేశారు? పార్టీ ఆదేశాలండి. ఎందుకంటే డేంజర్లో పరిస్థితి బాగాలేదు కదా, మళ్ళీ మీరు అరెస్ట్ అవుతారేమో అన్న ఉద్దేశంతో. టెక్ మధు అరెస్ట్ తర్వాత మీరు స్థావరం పూణేకి మార్చారు? అవునండి, తను అరెస్ట్ అయ్యాడు. దాన్ని దృష్టిలో పెట్టుకొని నన్ను వేరే దగ్గరికి పంపించారండి. 1 నెల 2 నెలలు తను ఫారెస్ట్లోకి వెళ్ళిపోయాడు. రమణ వెళ్ళిపోయి ఏదో నాయకత్వాన్ని పంపించేది ఉంటే వెళ్ళాడు. తను వెళ్ళి మరి వస్తాడు, అక్కడ ఎన్కౌంటర్ కూడా జరిగింది. అందులో తను తప్పించుకొని కూడా వచ్చాడు. 1 నెలన్నర తర్వాత నా దగ్గరకు వచ్చాడు. వచ్చి ఇంకప్పుడు మేము పూనాకి షిఫ్ట్ అయినామండి. అంటే నెల రోజులు కొండలరెడ్డి రాకపోవడంతో మీకు భయం వేయలేదు? భయం వేసిందండి, ఏడ్చాను. అంటే సహజంగానే, అంటే మనిషి అంటే ఆ ఎన్కౌంటర్లో ఏమన్నా వస్తుంది, స్క్రోలింగ్లో వస్తుంది. అక్కడ ఎన్కౌంటర్ కూడా జరిగింది, స్టేట్ కమిటీ మెంబరు రామచందర్ చనిపోయారని కూడా వస్తుంది. శాఖమూరి అప్పారావు కూడా ఉన్నారు లోపల. అప్పుడు తను తీసుకెళ్ళింది తనే, చెన్నై నుంచి తీసుకెళ్ళి అక్కడ అప్పచెప్పి వచ్చేయాలి తను. నాకు తెలుస్తుంది, ఆ స్క్రోలింగ్లో చూస్తున్నా ఏదో జరిగింది, తప్పించుకున్నాడా, ఏం జరిగిందో ఏంటో టెన్షన్. వచ్చేవరకు టెన్షన్గానే ఉండింది. బాగా వచ్చిన తర్వాత సహజమే అండి, మనిషిగా భావోద్వేగాలు అనేవి ఉంటాయి కదా, అట్లా బాగా బాధపడ్డా. జరుగుతుంది అని తెలిసినా కూడా ఇంకా బాధ అనిపించింది. తను తిరిగి వచ్చిన తర్వాత అమ్మయ్య అనుకున్నాం. మళ్ళీ అప్పుడు మేము పూనాకు షిఫ్ట్ అయ్యామండి. పూనాలో సాధారణ కుటుంబం లాగానే ఉన్నాము. అక్కడ కూడా తను షాప్ పెట్టుకుందాము, బిజినెస్ ఏదో చేసుకుందాము అన్నట్టుగా పార్టీతో ప్రపోజల్ పెట్టాడు.
షాప్లో భాగం అంటే ఇదే, ఈ గ్రెనేడ్లు రా మెటీరియల్ తయారు చేస్తే వాళ్ళకి పంపిస్తే వాళ్ళు అవి తయారు చేసుకుంటారు. అట్లా తను ఒక ఒప్పందంతో అట్లా చేసుకోవాలని అనుకున్నాడు. కాకపోతే మాకు డబ్బు అందుబాటులోకి రాలేదు, పార్టీ వాళ్ళు సమకూర్చలేదు, చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామండి ఆర్థికంగా కూడా. అసలు తినాల్సినవి కూడా మానుకొని కూడా అట్లా ఉన్నాము. ఒక 10 months ఉన్నామండి, 10-11 months. అయితే ఎవరిని కాంటాక్ట్ చేసే పరిస్థితి లేదు. మరి 10 నెలలు ఆర్థిక కష్టాలు ఎలా ఎదుర్కొన్నారు? ఇంట్లో అద్దె కట్టాలి, భోజనం చేయాలి, ఇవన్నీ ఉంటాయి. అవునండి, ఉన్న బంగారం ఉంటే అది అమ్మేసుకున్నాము. ఏదో కొంతమేరకు అట్లా నడుస్తుంది. పార్టీ కాంటాక్ట్ చేస్తూనే ఉన్నాము, కానీ ఎవరు కాంటాక్ట్లోకి రాలేదండి మాకు. అప్పటికి తను డేంజర్లో ఉన్నాడని తర్వాత సంఘటన జరిగిన తర్వాత నేను అనలైజ్ చేసుకుంటే అప్పుడు నాకు అర్థమైందంటే అప్పటికే ఏదో అబ్జర్వేషన్లో ఉన్నాడు, సంథింగ్ జరిగింది అనేది అర్థమైంది నాకు. అయితే అక్కడ ఉన్నప్పుడే మాకు ఈ ప్రాబ్లం, ఆర్థిక ప్రాబ్లం వచ్చింది. మా చెల్లి కొంత పంపించింది అనుకోండి, కొంత హెల్ప్ చేసిండ్రు. వేరే తన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా పార్టీలోకి వచ్చారా? లేరండి, రాలేదు. వాళ్ళు నార్మల్ ఫ్యామిలీ అండి, వాళ్ళు ఇప్పుడు బయటనే ఉంటున్నారు ఫ్యామిలీ. అంటే వాళ్ళు కొంత ఆర్థిక సహాయం చేయడంతో కుటుంబం వాళ్ళు చేశారండి, మొదటి నుంచి నాకు కొంత చేశారు ఆర్థికంగా. అయితే తన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు కూడా హెల్ప్ చేశారండి కొంత ఆర్థికంగా, రమణ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా. అయితే కుటుంబాన్ని కూడా కాంటాక్ట్ చేసే పరిస్థితి లేదండి, యూజీలో ఉన్నాం కదా మేము, ఎప్పుడు డేంజర్ ఉంటుందో తెలియదు. తననైతే క్యాచ్ చేసే పరిస్థితిలోనే ఉన్నాయి. ఎందుకంటే టెక్ మధు జరిగిన తర్వాత 10 years తర్వాత ఆయన పేరు పేపర్లో వచ్చింది. టెక్ మధు జరిగిన తర్వాత టెక్ రమణ సెంట్రల్ కమిటీ లీడింగ్లో పనిచేస్తున్నాడు అనేది పేపర్లో వచ్చిన తర్వాత ఇంక అప్పుడు జాగ్రత్త పడ్డాం కొద్దిగా. అట్లా పూనాలో ఉన్న తర్వాత ఇవి స్టార్ట్ అయినాయండి. నేను జాబ్ చూసుకున్నప్పుడు రిలయన్స్ స్టోర్లో నాకు జాబ్ వచ్చిందండి, కాల్ వచ్చింది. వెళ్తానని అనుకున్నా. నువ్వు ఎస్టాబ్లిష్ చేసుకున్నప్పుడు చేసుకుందువు, కానీ ప్రస్తుతానికి మన ఈ 4-5 వేలతో మనం గడిచిపోతుంది కదా, నేను జాబ్ చేస్తా అని చెప్పి నేను జాబ్కి వెళ్ళానండి. వాళ్ళు కాల్ చేశారు, ఇంటర్వ్యూకి కూడా 3 days వెళ్ళా, ఇంటర్వ్యూ అటెండ్ అయ్యా పూనాలో. ఇవన్నీ సాధారణంగా మామూలుగానే జరిగిపోతున్నాయి. నేను హౌస్ వైఫ్ లాగానే ఆ చుట్టుపక్కల జనాలతో కూడా అసలు ఎట్లా మింగిల్ అయిపోయామంటే వీళ్ళు మావోయిస్టులా అనేది తర్వాత వాళ్ళు షాక్ అండి అక్కడ జనాలు అసలు. అట్లా జాబ్కి వెళ్దామని అనుకున్నా. అయితే ఒకసారి తనకు ఓ ప్రయాణం వచ్చిందండి, బెంగళూరు వెళ్ళాడు. బెంగళూరు వెళ్తే అక్కడ తనకి ఫాలోయింగ్ ఉంది, అబ్జర్వేషన్ తెలుస్తుంది కదా వీళ్ళకి. ఫోన్ చేశాడు నాకు, ఫోన్ చేసి ఇంకా కొంచెం డేంజర్గానే అనిపిస్తుంది, నన్ను ఎవరో ఫాలో చేస్తున్నట్టు అనిపిస్తుంది, నేను వేరే రూట్లలో నుంచి వచ్చేస్తా అని చెప్పాడు. చెప్తే ఏంటి ఎప్పుడు చెప్పని న్యూస్ చెప్తున్నావు ఏంటి, జాగ్రత్తగా వచ్చేయని చెప్పాను. వచ్చాడు, తను నైట్ వచ్చాడండి, పూణే వచ్చాడండి. ఆ మాట చెప్పాడు నాకు అనిపించింది ఇంకా ఏదో డేంజరే ఉంది అని అనిపించింది. అనుకొని మార్నింగ్ చూద్దాము అని అన్నాడు. మార్నింగ్ ఒకవేళ మనకి ఇబ్బందికర పరిస్థితి ఉంటే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం ఎక్కడికైనా అని అన్నాడు. అన్న తర్వాత తనేమో స్టేషన్కి వెళ్ళొస్తా అని చెప్పాడండి. నాకు ఫీవర్ ఉంది, పడుకొని ఉన్నా నేను. అయితే వెళ్ళొస్తా అని చెప్పాడు, అంతే. మధ్యాహ్నం 12 అవుతుంది, తను బయటికి వెళ్ళిపోయాడు. ఈ విషయం ముందే చెప్పాడు కదండి, నాతోటి ఫాలోయింగ్ ఉంది నాకు. అప్పటికీ ఒక స్టేట్ కమిటీ మెంబర్ అరెస్ట్ అయ్యి ఉన్నారు ఈయన లింకులోనే, అవన్నీ దొరికాయండి. జైపాల్ అని ఇప్పుడు బయట ఉన్నాడండి, తను బయట ఉండిపోయాడు. ఏదో లీక్ చేశారు, మొత్తం మీద ఎక్కడో జరిగింది. అది జరిగి తను కూడా అబ్జర్వేషన్లోకి వచ్చాడనేది అర్థమయ్యి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోదాం ఎక్కడికన్నా వేరే సేఫ్గా వెళ్ళిపోదామని అనుకుంటున్న క్రమంలోనే తను మార్నింగ్ వెళ్ళిపోయాడు 12కి వెళ్ళాడు. నేను పడుకున్నా. 1:30కి నాకు మెలకు వచ్చింది. ఫోన్ చేస్తున్నా, ఎందుకంటే తను నాకు ముందే చెప్పుకున్నాడు కాబట్టి అదే కాన్షియస్లో ఉన్నా నేను, ఏదో జరుగుతా. ఫోన్ చేస్తుంటే కాంటాక్ట్ నాట్ రీచబుల్ వస్తుంది. ఎప్పుడు ఇట్లా రాదే, లోకల్గా ఉంటే ఫోన్ ఇట్లా రాదే, ఏం జరిగింటుంది ఏమన్నా అరెస్ట్ అయ్యాడా ఏంటి. ఇంకా నా మనసులో ఇంకా ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. ఏం చేయాలి, నెక్స్ట్ ఏం చేయాలి, ఆయన అరెస్ట్ అయిపోతే నేనేం చేయాలి, నేను ఎక్కడ వెళ్ళాలి, ఇవే ఆలోచనలు నాకు. ఇంకా సాయంత్రం దాకా చూసా,
ఏం తోచట్లేదు, ఏం చేయాలి, ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలా, బయటికి వెళ్ళిపోవాలా, ఆల్టర్నేట్ ఏం లేదండి. అసలు ఎవరిని కాంటాక్ట్ చేసినా వాళ్ళు ప్రాబ్లంలో పడిపోతారు. ఇంకొకరిని మన గురించి ఇంకొకరిని ఇబ్బందుల్లో పెట్టడం దేనికే అని చెప్పి అట్లనే ఉండిపోయా. సాయంత్రం దాకా ఉన్న తర్వాత వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేశానండి నేను. రమణ కొండలరెడ్డి వాళ్ళ బ్రదర్కి ఫోన్ చేస్తే ఆయన ఎవరు మీరు ఏంటి అది వాళ్ళ భయాలు వాళ్ళకు ఉంటాయి అన్నాడు. డైరెక్ట్ ఎట్లా చేస్తారు వీళ్ళు ఫోను అనేది ఉంటుంది కదా వాళ్ళకి. నేను డైరెక్ట్ చేసేసరికి ఆయన షాక్ అయిపోయాడు. అంటే నేనే మీ అన్న భార్యని, ఇట్లా పరిస్థితి ఇట్లా ఉంది, అన్నను అరెస్ట్ చేసినట్టున్నారు, కొంచెం చూడమని చెప్పా. నేను నైటే ఈవినింగ్ టైంలోనే చెప్పా. వాళ్ళు అంతా చూసుకోలేదండి. అప్పటికే తను బతికేవాడు, వాస్తవంగా చంపకపోయి ఉండేవాళ్ళు. కొంచెం బయట తెలుసుంటే అప్పారావు ముందు రోజే అరెస్ట్ అయ్యాడండి. ఈయన 11th రోజు ఈయనను పట్టుకుంటే 10th రోజున అప్పారావును పట్టుకున్నారు. ఆ తర్వాత తెలిసింది విషయం. చెన్నైలో ఆయనను పట్టుకున్నారు. పార్టీ కూడా కన్ఫ్యూజన్లో ఉంది. అంటే వీళ్ళిద్దరు కలిసి అరెస్ట్ అయ్యారు, ఒకేసారి ఎన్కౌంటర్ అయ్యారని అనుకున్నారు. తర్వాత తెలిసింది పార్టీ వాళ్ళకు. అయితే ఈయన ఇక్కడ ఎన్కౌంటర్ జరిగిందని మా బ్రదర్కి ఫోన్ చేశా. మా బ్రదర్కి ఫోన్ చేసి ఇట్లా జరిగినట్టుంది, కొంచెం వివి సార్ వాళ్ళకి కొద్దిగా ఇన్ఫామ్ చెయ్యి, అరెస్ట్ అయినట్టున్నాడు అని చెప్పా. కొంచెం మీడియాలో వచ్చేటట్టు ప్రయత్నం చేయమని చెప్పా తమ్ముడికి. వాడు కూడా బాగా ఫీవర్గా ఉండి ఆ నైట్ వెళ్ళలేకపోయాడు. మార్నింగ్కే ఎన్కౌంటర్ అయిపోయిందండి. అతను ఎన్కౌంటర్ అయిన విషయం మీకు ఎప్పుడు తెలిసింది? నాకు మార్నింగ్ తెలిసిందండి. అంటే నెక్స్ట్ డే ఈవినింగ్ తెలిసింది నాకు. అప్పటికి నాకు డౌట్ వస్తుంది, కానీ నేనేమనుకుంటున్నా అంటే అరెస్ట్ చేసి ఉంటారు, ఎక్కడో పెట్టుంటారని అనుకుంటున్నా. నేను ఎన్కౌంటర్ చేయకపోయి ఉండొచ్చు అని నా మనసులో ఎందుకో అనుకుంటున్నా అట్లా. కానీ అప్పారావు అరెస్ట్ అయ్యాడనే విషయం నాకు తెలియదు. అప్పారావు గురించి అసలే తెలియదు నాకు. ఇక్కడ వచ్చి ఆయన చనిపోయాడని తెలిసిన తర్వాత అప్పుడు ఏంటి అప్పారావు కావడం ఏంటి. కొండలరెడ్డి చనిపోయారు విషయం మీకు నెక్స్ట్ డే సాయంత్రానికి వాళ్ళ బ్రదర్కి చేశా అండి. వాళ్ళ బ్రదర్కి చేశా. అంటే ఇంకా నేను అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చేద్దామని ట్రై చేస్తున్నా. మా తమ్ముడు అన్నాడు, నువ్వు వచ్చేసేయి, ఇక్కడికి వచ్చేసేయి ముందు అని. చెప్పట్లేదు, మా తమ్ముడు చెప్పలేదు, మా అమ్మ చెప్పలేదు ఇట్లా ఎన్కౌంటర్ అయింది, చనిపోయాడని. టీవీలో చూస్తున్నారు వాళ్ళంతా, కానీ చెప్పలేదు. నేను అక్కడి నుంచి రావాలి కదా, ఒంటరిగా రావాలి, ఎట్లా వస్తుందో ఏంటో అని చెప్పి చెప్పలేదు వాళ్ళు. చెప్పకుండా నువ్వు వచ్చేసేయి, ముందు వచ్చేసేయి అంటున్నారు. నాకు అక్కడికి అనుమానం ఏదో పీడిస్తుంది. కానీ వాళ్ళ తమ్ముడికి ఫోన్ చేస్తే వాళ్ళ తమ్ముడు అన్నాడు, ఇంకేంటి అంతా జరిగిపోయింది, అంతా అయిపోయింది అన్నాడు. ఎన్కౌంటర్ చాలా అడవిలోకి వెళ్ళారు ఆ వ్యక్తితో. అంటే ఒకటి నాకు తను ఏం చెప్పేవాడంటే, నేను ఎప్పుడు దొరికినా నన్ను ఎన్కౌంటర్ చేస్తారు, ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ నేనే అనేది కూడా నాతో చెప్పాడు. 1 నెల రోజుల ముందే చెప్పాడండి. అది కూడా అంటే మీరు ముందుగా ప్రిపేర్ అయ్యారా? మీరు కూడా? నేను కూడా ప్రిపేర్ అయ్యి అంటే నీతో పాటు నేను కూడా అయిపోతే నాకు అది ఉండిందండి. వస్తారు డెన్ దగ్గర అరెస్ట్ చేసి తీసుకుపోయి ఇద్దరిని చంపేస్తారు, ఇద్దరు అవుతామనేది ఉండండి. ఇట్లా జరుగుతుందని అనుకోలేదు. అది యాక్సిడెంటల్ అట్లా తనను పట్టుకొని, అసలు పర్సను వాళ్ళకి కావాల్సింది తను. నేను మామూలు తెలుసు నా బ్యాక్గ్రౌండ్, నేను పనిచేసిన ఉంటుంది కదండి రికార్డు, పోలీసు రికార్డులో ఉంటుంది కదా, అవన్నీ చూసి ఇంపార్టెంట్ పర్సన్ దొరికితే ఇద్దరు చనిపోతామని మీరు మెంటల్గా ప్రిపేర్ అయ్యారు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా దొరికిపోవడం, అతను అమరవడం, ఆ సంఘటన ఒక్కసారి ఆ షాక్ మీరు చాలా షాక్ అయ్యానండి. అక్కడ తెలియని మనకు ఎవరు పంచుకునే పరిస్థితి లేదు ఎవరి దగ్గర. జనరల్ పీపుల్ వాళ్ళందరితో మేము ఎట్లా మామూలు కుటుంబంలో ఉన్నట్టు ఉన్నాం. అక్కడికి నేను చెప్పానండి, పక్కన వాళ్ళకి చెప్పా, మేము ఇది అమ్మ ఇట్లా జరిగింది, నేను ఊరు వెళ్తున్నా. వాళ్ళు మా ఇంటి ఓనర్ ఉన్నారు, ఆ అబ్బాయి టికెట్ నాకు తీసిచ్చాడు, బస్ టికెట్ బుక్ చేసి ఇచ్చాడు. నైట్ బస్ ఎక్కిచ్చాడు అబ్బాయి. బస్ ఎక్కించి ఇంటికి వచ్చా, మా తమ్ముడు రిసీవ్ చేసుకున్నాడు, మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాం. అక్కడికి ఇంటికి వచ్చిన తర్వాత తెలిసింది నాకు, అప్పారావు టీవీలో చూస్తున్నా. మా తమ్ముడు అంటున్నాడు ఇంకొక అతను చనిపోయాడు, బావతో ఇంకొక అతను చనిపోయాడు అని. ఎవరు అంటున్నా, వాడికి తెలియట్లే పేరు. ఇంటికి వెళ్ళిన తర్వాత అప్పారావు. నేను షాక్ అయిపోయాను. ఇద్దరు అట్లా అందరికీ అట్లా అనుకోకుండా జరిగిపోయింది అది. అట్లా నేను కన్ఫర్మ్ చేసే వరకు తెలియదండి, వాళ్ళిద్దరు కాంటాక్ట్ లేదు, బిల్కుల్ లేదు. ఎందుకంటే తను ఎప్పుడో ఫారెస్ట్లోకి వెళ్ళిపోయాడు అప్పారావు, మేము మా అంతకు మేము ఉంటున్నాం. అసలు మాకు పార్టీ కాంటాక్టే లేదు. అది చెప్పాలంటే 10 months నుంచి పార్టీ కాంటాక్ట్ లేక పార్టీ కాంటాక్ట్ కోసం ట్రై చేస్తున్నాం మేము.
అంతలో ఇది జరిగిపోయిందండి. అప్పటికే అంతకుముందే నాయకులు చనిపోయారు, స్టేట్ కమిటీ వాళ్ళు చనిపోయారు. ఆ లింకులోనే తను వచ్చాడు, తనను కూడా చంపేశారు. హైదరాబాద్ వచ్చిన తర్వాత మీ కుటుంబం ఆదరించిందా మీకు? అవునండి, మా తమ్ముడు అమ్మ నన్ను తీసుకొచ్చి మా తమ్ముడే తను ఇంట్లో తీసుకొచ్చి పెట్టాడు. కాకపోతే వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, పోలీసులు వస్తారు, ఇవన్నీ ఇబ్బంది, మా మరదలు కడుపుతో ఉన్నప్పుడు అవన్నీ ఇబ్బందులు పెట్టొద్దు అని చెప్పి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. మా అమ్మ చెల్లెలు వాళ్ళ ఇంటికి వెళ్ళా, అక్కడే ఉంటే టీవీ స్టూడియో వాళ్ళు పిలిచారండి, ఎన్టీవీ వీళ్ళు పిలిచారు, HMTV వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫేక్ ఎన్కౌంటర్ అని ఇంటర్వ్యూ కూడా ఇచ్చాను నేను. స్క్రోలింగ్లో వస్తుంది మాధవి చూశానండి. అంటే ఆ డెడ్ బాడీ కోసమే నేను ట్రై చేసింది, ఎందుకంటే అప్పటికి 3 days అయిందండి. బాగా కుళ్ళిపోయి ఉన్నాయి, శవాలు కూడా బాగా కుళ్ళిపోయి ఉన్నాయి. అయితే కోర్టు ద్వారా ఇప్పుడు సోలిపేట రామలింగారెడ్డి ఉన్నారు కదా, ఆయన కోర్టు ద్వారా వేసి తీసుకొచ్చారండి బాడీని. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా అక్కడికి వెళ్ళారు, వరంగల్ వెళ్ళిపోయి తీసుకొని వచ్చారు, MGMకు వెళ్ళి తీసుకొని వచ్చారు బాడీని. నేను హ్యూమన్ రైట్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళానండి, సుభాషన్ రెడ్డి గారు ఉన్నారు అప్పుడు, ఆయన దగ్గరికి వెళ్ళి నేను చెప్పుకున్నా, సార్ అరెస్ట్ చేయడానికి వచ్చారండి, పోలీసులు వచ్చారు యూనిఫామ్లో. మీ దగ్గర వచ్చారు, నా వెనకే వచ్చారు. నేను టీవీ వాళ్ళు నన్ను తీసుకొని వస్తున్నారు, స్టూడియో దిగుతుంటే వచ్చారు అరెస్ట్ చేద్దామని. జస్ట్ అట్లా నేను అడుగు లోపలికి పెట్టా సుభాషన్ రెడ్డి వాళ్ళ రూమ్లోకి, వెనక వచ్చారు. మొత్తం అంతా మీడియా అంతా వచ్చేసింది నా వెనుక. ఇంకా వాళ్ళు ఉన్నారు కాబట్టి ఏం అనలేకపోయారు వాళ్ళు. అయితే నేను వెళ్ళి హ్యూమన్ రైట్స్ వాళ్ళ దగ్గర ఒకటే విన్నవించుకున్నా, ఏం లేదు సార్, నాకు బాడీని చూసుకునే అవకాశం కల్పించండి అంతే అని చెప్పాను. నన్ను అడిగాడు సుభాషన్ రెడ్డి గారు, నీకేంటమ్మా ఏంటి సంబంధాన్ని ఆయన వర్క్తో? నాకు ఆయన వర్క్తో ఎలాంటి సంబంధం లేదండి, జస్ట్ నేను మామూలు అమ్మాయిని, హౌస్ వైఫ్గా వెళ్ళా, ఆయనని ఇష్టపడి పెళ్లి చేసుకున్నా, అంటే పార్టీ అంటే ఇష్టమే, అట్లా పని చేశా అంతే, అంతవరకే అండి. తను ఏం చేస్తున్నాడో తన పనులు, నాకు అవి సంబంధం లేదండి అని చెప్పా. సరే అని చెప్పి ఆయన శాంక్షన్ చేశారు, సెక్యూరిటీ ఇచ్చారు, నాకు ఇచ్చి వాళ్ళ ఊరికి పంపించారండి. నేను మా అమ్మ వెళ్ళి అక్కడ బాడీని సాయంత్రం చూసుకున్నాము. వాళ్ళ తమ్ముడు నన్ను వేరే ఒక లాయర్ దగ్గరికి పంపించాడండి. పంపిస్తే నేను అదే వీధిలో రామలింగారెడ్డి ఉంటారు సిద్దిపేటలో, ఆయన దగ్గరికి వెళ్ళా. మార్నింగ్ వెళ్తే ఆయన 3 days వాళ్ళ ఇంట్లోనే ఉండమన్నారండి. అప్పటికి SP అందరూ ఫోన్ చేస్తున్నారు ఆయనకు, ఆమె ఎక్కడుంది ఏంటి, మళ్ళీ పార్టీలోకి వెళ్తా అది ఇది అని మాట్లాడింది కదా అంటే, ఎమోషనల్లో ఏదో ఒకటి మాట్లాడతారండి, అట్లా ఏం లేదు, వాళ్ళు మంచి సాంప్రదాయ కుటుంబం, అట్లేం కాదు, అమ్మాయి మీరు అట్లేం అనుకోకండి, అమ్మాయి అట్లేం వెళ్ళదు చేయదు అని ఈయన చెప్తూ ఉన్నారు, నా ముందే మాట్లాడారు. అయితే నీకు ఎన్ని రోజులు ఉండాలని సార్, 2 రోజులు ప్రశాంతంగా ఇక్కడ ఉండమ్మా అని చెప్పారు ఆయన, వాళ్ళ కుటుంబమే కదా ఉండమని చెప్పారు. సరే ఇంకా అక్కడి నుంచి నేను మా తమ్ముడి ఇంటికి వెళ్ళిపోదామని అనుకున్నా, అమ్మ దగ్గరికి. VV సారు వీళ్ళందరూ ఫోన్ చేశారు, అమ్మ దగ్గరికి వెళ్ళి అరెస్ట్ చేసినా పర్లేదు నేను అనుకున్నా, అరెస్ట్ చేసినా ఆయన భార్యను అయినందుకనే నా మీద కేసులు పెడతారు, అరెస్ట్ చేస్తారు అనుకున్నా. వెళ్ళి ఇంకా ఎంక్వైరీలు చేస్తూనే ఉన్నారు పోలీసులు. సెక్యూరిటీ పంపించారు కదా హ్యూమన్ రైట్స్ వాళ్ళందరూ అడుగుతున్నారు అన్నట్టు, అమ్మ ఎక్కడుంది ఏంటి అని. ఆ ఇంటి దగ్గర లేను కదా సార్, నేను వేరే దగ్గర ఉంచాను నన్ను. ఇంకా మళ్ళీ వెళ్ళొద్దు అనుకున్నా పార్టీలోకి. అప్పుడు ఆ మూమెంట్లో మాత్రం ఇంకా మళ్ళీ అండర్ గ్రౌండ్ కావద్దు అనేది నిర్ణయించుకున్నాను. అంటే నా హెల్త్ పర్పస్ ఒకటి, మెంటల్గా కూడా నేను ఇంకా ప్రిపేర్గా లేనప్పుడు ఆ షాక్లో ఇంకా దాంట్లో. తర్వాత పోలీసులు మీకు ఎప్పుడు మళ్ళీ పోలీసులు నన్ను ఏం పట్టుకోలేదండి, ఏమీ డిస్టర్బ్ చేయలేదు, అస్సలు పోలీసులు ఏం డిస్టర్బ్ చేయలేదు నన్ను. కాకపోతే మా బ్రదరు ఉన్నారు కదా, బ్రదరు ఫ్రెండ్ ఒకతను ఇంటెలిజెన్స్లో ఉన్నారండి, ఆయన కొద్దిగా ట్రై చేశాడు నా గురించి. అంటే జిల్లాకు వచ్చి లొంగిపోమ్మని చెప్పారండి నన్ను, SP రమ్మన్న, మహబూబ్ నగర్ జిల్లాలో. SP పేరు తెలియదండి నాకు. అయితే మా అన్న ఫ్రెండ్ ఇంటెలిజెన్స్ అతను, ఆయన ట్రై చేశాడు, ఏం చేస్తుంది చెల్లెలు ఏంటి, మళ్ళీ ఏమనుకుంటుంది ఏంటి అనేది కొంత మాట్లాడితే నేను అన్నా, సార్ నేను మా అమ్మ దగ్గరే ఉన్నా ప్రస్తుతానికి, మా అన్నతో పక్కనే ఉన్నాడు ఆయన, ఉండి మాట్లాడిస్తున్నాడు అన్నట్టు చెప్పానండి డైరెక్ట్. లేదండి నేను సాధారణ జీవితంలో ఉందాం అనుకుంటున్నా, మీరు చూసాను. అప్పటికి 2 months అయిందండి, అబ్జర్వేషన్లో ఉన్నా నేను, పోలీసులు నన్ను చూస్తున్నారు చేస్తున్నారు అంతా, నేను నార్మల్గానే ఉన్నా. అయితే నేను జాబ్లో జాయిన్ అయ్యానండి, మా ఇంటి దగ్గరలోనే, ఇంటి ముందే డెంటల్ హాస్పిటల్ ఉంది,
అందులో జాబ్లో జాయిన్ అయ్యా. ఖాళీగా ఉండడం దేనికి అని చెప్పి బిజీగా ఉన్నామని. పోలీసుల ఆదేశాలతో మీరు సరెండర్ అయిపోయారా? సరెండర్ కాలేదండి నేను ఇంతవరకు. ఎందుకంటే వాళ్ళు కూడా నన్ను ఏం ఫోర్స్ చేయలేదు సరెండర్గా. అడిగారు, ఒకసారి అడిగారు. కేసులు ఏం పెట్టలేదండి, కేసులు పెట్టలేదు, ఏం లేదు. జస్ట్ అట్లా నేను నార్మల్ లైఫ్లో ఉంటా అని చెప్పి చెప్పాను. వాళ్ళతో డైరెక్ట్గా చెప్పలేదు కానీ ఇండైరెక్ట్గా వాళ్ళు మాట్లాడించారు మా అన్నతో. నేను చెప్పి అమ్మ దగ్గరనే ఉంటా, నేను కావాలంటే ఎంక్వైరీ చేసుకోమని చెప్పండి, నేను ఎక్కడికి వెళ్ళే మనిషిని కాదు, నార్మల్గా నేను ఉద్యోగం చేసుకుంటాను. వచ్చారు, నేను ఉద్యోగం చేస్తున్న దగ్గర కూడా నేను గుర్తుపడతా కదా, వాళ్ళు ఇంటెలిజెన్స్ వచ్చారు, చూశారు. నేను ఎక్కడ వెళ్తుంటే మార్కెట్కి వెళ్తుంటే మార్కెట్ మీ అడవి ప్రయాణం ఫస్ట్ స్టెప్లో ముగిసింది. అంటే ఇందులో చాలా 2 విషయాలు చాలా స్పష్టంగా చెప్పండి. మీరు వరకట్ను వ్యతిరేకంగా మహిళలపై జరుగుతున్న దాడులు, వాళ్ళ జరుగుతున్న అవమానాలని ఏదో సాధించాలనే ఉద్దేశంతో మీరు అడుగుబాటు పెట్టారు. అక్కడ వెళ్ళిన తర్వాత కొండలరెడ్డి గారిని పెళ్లి చేసుకున్నారు. కానీ మీ ఆశయ సాధనాలు సాధించారు ఏమైనా? అక్కడ సాధించాను అని అయితే చెప్పలేను, కానీ స్వేచ్ఛ, ఒక లైఫ్ నేను నాకంటూ వ్యక్తిగతంగా నిలబడగలిగిన, ఇంకొకరికి చెప్పే స్థాయిలో ఉన్నా అనేది నా ఫీలింగ్ అండి. నేను అట్లా కొందరు నా జీవితం కూడా కొందరు విని కూడా అట్లా, అంటే ఆ రకంగా మీ ఆశయ సాధన కొంత తీరింది. అవునండి. రెండో విషయం, అడవుల్లో అన్నలు అంటే ఎవరైతే మహిళలు లోపలికి వస్తారో అక్కడ బాల్య వివాహాలను తట్టుకోలేక, లేదా అక్కడ కుల వివక్షల మీద పోరాటంతో విసిగిపోయి పోరాటం చేయడానికి వచ్చిన వాళ్ళ పట్ల, తుపాకీ పట్టుకోవాలని లోపలికి వచ్చిన వాళ్ళ పట్ల అన్నలు కొంతమంది లైంగిక దాడులు చేస్తారనేది ఒక ఆరోపణ ఉంది. అది వాస్తవం అంటారు? లేదండి, చిన్నపాటివి జరుగుతూ ఉన్నాయి, నాకు తెలిసి కూడా జరిగినాయి. కానీ మనిషి ఆవేశం జరుగుతుంటాయి అట్లాంటివి. కానీ అమ్మాయిల మీద ఇలాంటి అత్యాచారాలు కానీ ఇలాంటివి జరిగిన సందర్భాలు లేవండి. చాలా స్వేచ్ఛగా, నేను చూసినంత వరకు అమ్మాయికి ఫ్రీడమ్ ఉంటుంది, తన అభిప్రాయాలను వెలిపుచ్చుకోవడానికి. బయట ఆ స్వేచ్ఛ లేదండి అమ్మాయికి. అలాంటి స్వేచ్ఛ అక్కడ పొందాము. విలువలతో ఉంటుందండి, అట్లేం లేదు. అమ్మాయిలను ఏదో చూస్తారని అన్ని షేరింగ్ ఉంటుంది, అన్ని పనిలో షేరింగ్ ఉంటుంది, వాళ్ళు ఏ స్థాయిలో ఉండని ఎవరు ఉండని. నేను నాయకత్వాన్ని కూడా అట్లనే చూశానండి. అంత పెద్ద నాయకత్వం ఉన్నా కూడా ఈ మహిళ ఈమెనే చేయాలి అట్లా ఉండేది కాదండి. అవన్నీ నాలో ప్రభావం, అంటే ఎంతో కొంత నేర్చుకోగలిగినామండి అక్కడ. బయట సమాజంలో ఇప్పుడు నా కుటుంబమే తీసుకోండి, నా కుటుంబంలోనే ఎంత వివక్ష ఉంటుంది చూస్తాం కదా మనం. అమ్మాయి అబ్బాయి వివక్ష బ్రాహ్మణ్స్లో ఇంక ఎంత ఉంటుందో అది ఇంకా చెప్పడానికి వీల్లేదు. అవన్నీ అనుభవించి వచ్చిన వాళ్ళం కదా. అది ఒక డిఫరెంట్ సమాజంలోకి వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చిందండి. అది మీరు ఆ కొండలరెడ్డి గారి వ్యవహారం చనిపోయిన తర్వాత మీ అమ్మగారి దగ్గరికి, నాన్నగారి దగ్గరికి, మీ కుటుంబం దగ్గరికి వచ్చారు. అమ్మా నాన్న దగ్గరికి, నాన్నగారు చనిపోయారు, తిరిగి కొత్త జీవితాన్ని ప్రారంభించారు. మరి ప్రారంభించిన తర్వాత మళ్ళీ మీరు మరో మావోయిస్టులు కలవాలని ఎందుకు అనుకున్నారు? మావోయిస్టులు కలవాలని అనుకోలేదండి. అయితే నాకు ఎందుకు అనిపించిందంటే, ఎన్కౌంటర్లలో చనిపోతున్నారు కదా, ఇప్పుడు నా సహచరుడే చనిపోయాడు, అది చూడలేకపోయా నేను. అంటే న్యాయంగా నేను ఇందులో పనిచేయాలి. సరే, యుద్ధము, అది చనిపోతారు, సహజమే, తప్పదు. అటువైపు నష్టాలు ఇటువైపు నష్టాలు తప్పవు. అది అయితే నేను అనుకున్నది ఏంటంటే, నేను ఈ సంఘంలో పనిచేస్తే, అది అమరుల బంధుమిత్రుల సంఘం అని, అందులో నేను స్టేట్ జాయింట్ సెక్రటరీగా జాయిన్ అయ్యానండి. పనిచేసా, 4 years పనిచేశానండి. అంటే ఎన్కౌంటర్లో చనిపోయిన వాళ్ళ శవాలను తెచ్చి గౌరవంగా వాళ్ళ కుటుంబాలకు అప్పచెప్పి గౌరవంగా క్రిమేషన్ చేయడం, ఇదంతా అవి చేసేవాళ్ళం మేము. అక్కడ ఏదో వాళ్ళ కుటుంబాలని గ్యాదర్ చేసి చేయడం, అలాంటివి చేశా. నేను మళ్ళీ పార్టీలోకి వెళ్ళాలనే ఉద్దేశం అయితే లేదండి ఖచ్చితంగా. ఎందుకంటే నేను చెప్పాను కూడా, పార్టీకి చెప్పేసి నేను బయట ఉండిపోయానండి. నేను రాలేను, ఇంకా నా శరీరం సహకరించేది ఒకటి, మెంటల్గా కూడా ఐఎమ్ నాట్ ఫిట్ అని చెప్పి నేను బయట ఏదో పని అయితే చేస్తూ ఉంటా అని చెప్పా. కొండలరెడ్డి గారితో ఒక అధ్యాయం ముగిసిన తర్వాత ఎవరైతే చనిపోతున్నారో అన్నలు, వాళ్ళ కుటుంబాలు ఆదుకోవడానికి మీరు ఒక 4 సంవత్సరాల కార్యక్రమం చేపట్టారు. అది అయిన తర్వాత మాధవి అలియాస్ సంగీత, గణేష్ అనే ఒక వ్యక్తి ఉన్నారు. అప్పటికే అతను మాగుంట సుబ్రహ్మరెడ్డి హత్య కేసులో అతను నిందితుడు, అతను చల్లపల్లి జైల్లో ఉన్న అతని వైపు మీరు ఎందుకు అతనితో ప్రేమ వ్యవహారం నడిపి అతను పెళ్లి చేసుకోవాలని ఆలోచన ఎందుకు వచ్చింది?
అది యాదృచ్ఛికం అనే చెప్పాలండి. ఎందుకంటే నాకు అసలు పెళ్ళి చేసుకోవాలనే కొండలరెడ్డిని కోల్పోయిన తర్వాత ఒక 4 years నేను అట్లా ఉండిపోయినండి. మ్యాచెస్ కూడా తెచ్చారు ఆర్గనైజేషన్ తరఫున కూడా, నేను ఒప్పుకోలేదు, చేసుకోవాలని అనుకోలేదండి. అయితే ఒకసారి నేను పనిచేస్తున్న క్రమంలోనే గణేష్ నా దగ్గరకు వచ్చాడండి. నేను ఉంటున్న రూమ్కి వచ్చాడు. చెప్తున్నా కదా, అంటే ప్రేమ అంటే ఎట్లా ఉంటుందో అనేది దానికి ఎక్స్ప్లెనేషన్ లేదు. అట్లనే జరిగింది నా విషయంలో కూడా. అంటే ముందు చేసుకున్న అతని మీద ప్రేమ లేదా అని కాదు, ఆ ప్రేమ వేరు. కానీ గణేష్ హిస్టరీ తెలుసు, గణేష్ గురించి తెలుసుకున్నా, కానీ ఎప్పుడు ఆయన మీద అభిప్రాయం లేకుండింది. కానీ ఆ రోజే ఎందుకో తను వచ్చాడు రూమ్లో, అక్క వాళ్ళతో మేము ఫ్రెండ్స్ ఉన్నాము, మాట్లాడుతున్నాడు. ఒక బస్తీకి వెళ్ళామండి, ఇక్కడ సుభాష్ నగర్ బస్తీ అని ఉంటుంది, ఆ బస్తీకి వెళ్ళాము. వెళ్తే అక్కడ నైట్ ఉన్నాము. మాది ఏదో ప్రోగ్రామ్ మీటింగ్ ఉంటే మేము పాటలు ప్రాక్టీసు అవి చేస్తూ ఉన్నాము. తనంతకు తాను ఉన్నాడు. నేను అప్పటికి కూడా నా మనసులో ఏమీ అనిపించలేదు. అయితే మార్నింగ్ తనని బస్సు ఎక్కించామని చెప్పారు అక్క వాళ్ళు. అయితే తనని బస్సు ఎక్కించడానికని లేచి వెళ్తున్నా బస్సు ఎక్కిద్దామని. ఆ మాటల క్రమంలో నువ్వు ఎక్కడున్నావు, ఏంటి, ఏం చేస్తున్నావు అని తను అడిగాడు. నేను కూడా చెప్పా, ఇట్లా ఉద్యోగం చేస్తున్నా, ఇట్లా సంఘంలో పనిచేస్తున్నా అని చెప్తే అట్లా కొంచెం మాటలు కలుస్తూ వచ్చాయి. తెలియదు, సడన్గా నా మనసులోకి వచ్చేసిందండి. తను బస్సు ఎక్కి టాటా చెప్పాడు అంతే. నాకెందుకో అనిపించింది, చేసుకుంటే ఈ వ్యక్తిని చేసుకుంటే ఎలా ఉంటుంది. అంటే ఫస్ట్ టైం మీ రూమ్కి గణేష్ వచ్చినప్పుడు ఆయన చూడగానే ఏమనిపించింది? సాధారణంగా మా అన్నల్ని అందరినీ చూస్తా కదండి, అట్లనే అడిగా అక్క వాళ్ళు. అంటే తను జైల్లో చూసా కానీ తన గురించి ఇండైరెక్ట్గా ములాఖత్ అంటే మా బావ ఉన్నారు కదండి, ఆయనను కలవడానికి వెళ్ళా చర్లపల్లిలో. అప్పుడు చూసా ఒకసారి. రవిశర్మ అని బాగున్నారు, ఆయన గణేష్ కూడా వచ్చాడండి. అప్పుడు గణేష్ వచ్చాడు, అక్కడ ఒకసారి చూసిన తర్వాత మళ్ళీ 4 years కండి, 4 years తర్వాత తను నా రూమ్కి వచ్చాడు. వచ్చిన తర్వాత నాకెందుకో ఆ వెళ్తున్న క్రమంలోనే ఆ బస్తీలోనే నాకు అనిపించింది, ఆ బస్తీలో అమరుల స్తూపం ఉంటుందండి, అక్కడ అమరులను ప్రతి సంవత్సరం సంస్మరించుకుంటారు కదా, అక్కడ నేను నా ప్రోగ్రాంలో నేనున్న తను వచ్చాడు. తను పెరోల్పై వచ్చాడు. అప్పుడు వెళ్ళిపోవాలి, నెక్స్ట్ డే వెళ్ళిపోవాలి. తను ఆ ప్రయత్నాల్లో ఉన్నాడు, వెళ్ళిపోతున్నాడు. బస్ ఎక్కిచ్చా, బాయ్ అని చెప్పా అంతే. నాలో ఎందుకు ఈ వ్యక్తిని చేసుకుంటే బాయ్ అన్న అంతే. గణేష్ కూడా అలాగే అన్నాడు, బాయ్ అన్నాడు. చూశాడు, తనకు కూడా చెప్పడంలోనే మీరు ఎందుకో అనిపించిందండి, నాదేదో నేను కోల్పోతున్నా, అంటే నాకు కావాల్సిన వ్యక్తి అని అనిపించింది. అది ఎక్స్ప్రెస్ చేయలేనండి, చెప్పలేను, ఎవరు అడిగినా కూడా. అదే ఇంత సడన్గా మాధవి మ్యారేజ్ చేసుకుందా, ఇప్పుడు ఆర్గనైజేషన్ వాళ్ళకి కూడా తెలియదండి, చాలా మందికి తెలియదు మాధవి ఎక్కడ పోయింది మొత్తం అన్నీ రిజైన్ చేసేసాను నేను. టాటా చెప్పడంతో మీరు కూడా రెండో వ్యక్తి, నా వ్యక్తి అనుకుంటూ మీరు అతని మీద అవునండి పడ్డారు. కానీ గణేష్ నేర చరిత్ర మీకు ఎప్పుడు తెలుసుకుంటచ్చు? తెలుసండి, అతను మాగుంట సుబ్బరామరెడ్డి కేసు. అవునండి. ఆ కేసు గురించి గణేష్ మీతో ఏం చెప్పారు? గణేష్ చెప్పాడండి, అంటే తన పరిచయం అయ్యాక నాకు ఇండైరెక్ట్గా తెలుసు. అంటే ఆ రోజు బస్తీకి వెళ్తూ కూడా నేను అడిగా, ఆటోలో కూర్చున్నాం మేము, ఏంటి మీకు కూడా బుల్లెట్ ఇంజరీ అయిందట కదా, అది ఎట్లా జరిగింది ఏంటి అని అడుగుతున్నా. తను అడిగా ఇన్సిడెంట్ ఎట్లా జరిగిందని. చెప్పాడు తను, ఎట్లా కిడ్నాప్ చెప్పాను. అది కిడ్నాప్ చేద్దామని వెళ్ళాం, మన నాయకుల్ని రిలీజ్ చేసుకోవడానికని. అట్లా అనుకోకుండా అట్లా జరిగిపోయింది, ఆయన చనిపోయారు. దాంతో నేను జైలు పాలయ్యాను, ఇన్నేళ్ల నుంచి ఉంటున్నా. అంటే నేను అప్పటికి ప్రపోజ్ చేయలేదు కదండి తన్ని, జనరల్గా చెప్పాడు తను. చెప్పిన తర్వాత 2 months ఆలోచించుకున్నానండి నేను. నాకు మైండ్లో వచ్చింది తన్ని ప్రపోజ్ చేస్తే ఎట్లా ఉంటుంది. తనకు తెలియదు అప్పటికి, తను జైలుకి వెళ్ళిపోయాడు, పెరోల్పై వచ్చాడు, వెళ్ళిపోయాడు. 2 months ఆలోచించా. నా సన్నిహితంగా ఉన్న వాళ్ళకు కూడా నేను చెప్పలేకపోయానండి. ఎందుకు అంటే తను జైల్లో ఉన్నాడు, ఈమె ప్రపోజ్ చేయడం ఏంటి. అయితే వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు తనకి మ్యాచెస్ చూస్తున్నారండి. అప్పటికి ఫ్యామిలీ వాళ్ళు చూస్తున్నారు, మా తమ్ముడికి పెళ్లి చేయాలి, వాడి జీవితం అంతా జైల్లోనే మగ్గిపోతుంది అని చెప్పి వాళ్ళ అక్క వాళ్ళు ట్రై చేస్తున్నారు. కానీ అర్థం చేసుకునే అమ్మాయి రావాలి కదండి.
జైల్లో ఉన్న వ్యక్తిని చేసుకోవాలి, బయట తను ఒంటరిగా లీడ్ చేయాలి లైఫ్ని, ఇవన్నీ అట్లా ఆ క్రమంలో అనుకోకుండా అసలు ఎట్లా జరిగిందో నాకు తెలియదు, నాకు ఎట్లా నేను మనసు పడ్డానో నాకు తెలియదు. అది నాకు క్లోజ్గా ఉన్న ఒక వ్యక్తితో చెప్పానండి. చెప్తే ఆ అమ్మాయి అంది, చాలా మంచి ఆలోచన అక్క నీది, అసలు ఇంత గొప్ప ఆలోచన రావడమే నీకు, ఆ వ్యక్తిని నువ్వు పెళ్లి చేసుకోవడము అని చెప్పి అమ్మాయి చాలా అప్రిషియేట్ చేసిన మాట చాలా అక్షరాలు నిజమండి. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఆ ఫీల్డ్లో ఉన్న వ్యక్తిని ఒక సహచరాన్ని కోల్పోయి తిరిగి మీరు వేరే బాటకు ఎంచుకోకుండా మళ్ళీ ఒక సాహసం చేయడం అనేది. అవునండి. అంటే ఒకటి నేను ఇంకొకటి ఆలోచించండి, తన లైఫ్ కూడా మొత్తం సాక్రిఫై చేసినట్టే కదండి. ఇప్పుడు సగం పార్టీలో చేశాడు, సగం ఇప్పుడు జైలు పాలయ్యి అట్లా కూడా సాక్రిఫై చేశాడు. ఒకటి ఆలోచించా, తన గురించి కూడా ఆలోచించా. ఎందుకు నన్ను అర్థం చేసుకునే, ఇంతకన్నా అర్థం చేసుకునే వ్యక్తి ఉండరు. 4 రోజులు కలిసి ఉన్నా కూడా తనతో నేను హ్యాపీగానే ఉంటా అనే ఫీలింగు కలిగిందండి. ఎందుకంటే నేను పార్టీ లైఫ్ అనుభవించి ఉన్నా కాబట్టి నాకు ఆ దూరం దగ్గరలు అవన్నీ కూడా కష్టాలు అన్నీ తెలుసు కదా, నేను అడ్జస్ట్ అయిపోతా. తను చేసుకున్న తర్వాత ఏ కష్టాలు వచ్చినా ఎదుర్కొందామనే, అంటే నాదంతా ఫేస్ చేయడంలోనే లైఫ్ అంతా చిన్నప్పటి నుంచి కూడా అండి అట్లా ఫేస్ చేస్తూనే వచ్చా. స్టెప్ వేయడమే ముందుకు, ఏమన్నా కానీ అన్నట్టు. అంటే నిర్ణయం తీసుకున్న తర్వాత వెనక్కి వేసేది లేదు. అట్లా గణేష్ విషయంలో కూడా మా కుటుంబం కూడా చాలా అపోజ్ చేశారండి. ఎందుకు నీ లైఫ్, మీరు పెళ్లి చేసుకుంటాన విషయం మీరు చెప్పారా, ఆయన వైపు నుంచి వచ్చిందా? నేనే చెప్పాను, నేనే వెళ్ళి ప్రపోజ్ చేశానండి. వాళ్ళ బ్రదర్ ఉన్నారు ఇక్కడ, కజిన్ బ్రదర్ సుబ్రహ్మణ్యం అని ఉన్నారు, ఆయనను తీసుకొని వెళ్ళానండి. సుబ్రహ్మణ్యం అన్నాడు, మా అన్నయ్య మిమ్మల్ని చేసుకోకపోతే మా అన్నయ్య దురదృష్టము వదినా అని అన్నాడు. తనకు కూడా ఇష్టం ఉండిందండి, నన్ను చూడగానే అన్నయ్యకు ఈ అమ్మాయి అయితే సరిపోద్ది, వాళ్ళకు కూడా ఇష్టం ఉంది, గణేష్కు పెళ్లి చేయాలనేది ఉంది. పెరోల్పై వస్తున్నాడు కదండి, 6 ఏళ్ల నుంచి పెరోల్పై వస్తున్నాడు. ఒక అమ్మాయిని చేస్తే తను కూడా రిలీఫ్గా ఉంటాడు లైఫ్. చర్లపల్లి జైలుకి వెళ్ళి ములాఖత్తులో ప్రేమించాను పెళ్లి చేసుకుంటానని మీరు చెప్పగానే అతను ఒకసారి షాక్ అయ్యారా? షాక్ అయ్యాడండి. అంటే ఈ అమ్మాయి ఏంటి ఇట్లా ప్రపోజ్ చేస్తుంది అంటే తన బ్యాక్గ్రౌండ్ తెలుసు కదా, తెలిసి వచ్చిందా తెలియక వచ్చిందా అన్నట్టుగా ఫీల్ అయ్యాడు తను. అయితే చెప్పాను, నేను అన్నిటికీ సిద్ధపడే వచ్చా గణేష్, నేను నా లైఫ్ని నేను డీల్ చేసుకుంటూనే నీతో నేను పెళ్లి చేసుకొని జీవితాన్ని కొనసాగించాలనుకుంటున్నా అని చెప్పాను. అయితే టైం చెప్పండి, మీరు యాక్చువల్గా మాగంటి సుబ్బరామరెడ్డి కేసులో కిడ్నాప్ చేయబోయి హత్య చేసి ఆ కేసులో మీరు జైలు జీవితం అనిపిస్తున్న మీకు సడన్గా మాధవి గారు వచ్చి, అంటే కొద్ది కాలం పరిచయంలోనే మాధవి గారు మీ దగ్గర రావడం, ములాఖత్తులో నేను పెళ్లి చేసుకుంటానని చెప్పడం మీకేమనిపించింది? కొంత తొందరపాటేమో తెలిసి తెలియక చెప్తున్నారో అనుకున్నారు, అందుకని యాక్సెప్ట్ చేయలేదు. నేనైతే వాస్తవానికి ఆలోచించుకోండి, నేనైతే ఎప్పుడు వస్తాను చెప్పలేను. రిలీజ్ చేయాలనేటువంటిది గవర్నమెంట్కి డిపార్ట్మెంటు ఆమోదం ఉన్నప్పటికి కూడా అంత సులభంగా ఏం కనపట్లేదు. ఈ సంవత్సరమే కావచ్చు, ఇంకో 2-3 సంవత్సరాలు పట్టవచ్చు. అసలు ఏమవుతుందో స్పష్టత లేదు, సంక్లిష్టంగా ఉంది కేసు. నేనెటు కష్టాలు పడుతున్నా లోపల జైలు జీవితంలో. లోపల ఉండి ఇంకోళ్ళు చేసుకుంటే ఈ కష్టాలు పడి వాళ్ళు బర్డెన్ పోయారు కదా. కరెక్ట్ ఆయన చెప్తుంది దాంట్లో. అంటే మీరు ఆల్రెడీ ఒక వ్యక్తిని కోల్పోయారు, తిరిగి బయటకు వచ్చిన తర్వాత లోపల ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకొని మీరు ఏం సుఖపడతారని మనం చెప్పిన మాటలు చాలా అదే తెలియదండి, నాకు తెలియకుండానే ఇది జరిగిపోయింది. అంటే తన మీద ఇష్టం అనేది నేను ఎంత ఆలోచించినా, ఎన్ని సమస్యలు వస్తాయి, ఒక్కసారి సమస్యలన్నీ నా కళ్ళ ముందు కనిపించినా కూడా తనే కనిపించాడు తప్పించి తనని చేసుకోవాలి అంతే. నా మైండ్లో అది ఫిక్స్ అయిపోయింది. ఎవరు అడిగినా కూడా నేను అదే ఆన్సర్ చెప్తూ ఉన్నా. ఆమె చెప్పింది చాలా స్పష్టంగా తెలుసు. అంటే ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత అది కష్టమా నష్టమా సుఖమా అనేది ఆలోచించడం అనేది ఆమె జీవితంలో లేదు కాబట్టి ముందు స్టెప్ తీసుకుంది. అంటే మీరు బయటకు వచ్చి ఆమెను ఎలా పోషిద్దామని నేను చెప్పాను. పేరోల మీద వస్తాం, ఒక నెల జనరల్గా వచ్చేది. ఎక్స్టెన్షన్ వస్తే లక్, అది చెప్పలేము. ఒక్కొక్కటి 2 నెలలు రావచ్చు, 3 నెలలు రావచ్చు, 4 నెలలు రావచ్చు. వచ్చినాక నాకేం ఆదాయం అనట్లేదు, స్థిరాస్తి ఇతర చరాస్తులు ఏం లేవు కాబట్టి నా దగ్గర ఒక పైసా లేదు. నేను పోషించడం అనేది ఏమి ఉండదు. లోపల ఉన్న బయటకు వచ్చిన
మరి నువ్వు పోషించుకుంటూ నన్ను పోషించాల్సి వస్తుంది. ఇవన్నీ ఆలోచించుకొని తర్వాత నువ్వు మళ్ళీ చెప్పాను. అట్లా 2 months నడిచింది. తను స్థిరంగా అట్లానే ఉన్నది. సో తను తెలిసిన వాళ్ళు, తనకు సన్నిహితంగా ఒక 20 సంవత్సరాలు బట్టి సన్నిహితంగా ఉన్నటువంటి ఇతరులు వాళ్ళు, ఆర్గనైజేషన్లో పనిచేసి బయట ఉన్నవాళ్ళు, కుటుంబం వాళ్ళు, మా తరఫున కుటుంబ సభ్యులు, ప్రతి ఒక్కళ్ళు శ్రేయోభిలాషులంతా చేసుకో నష్టమే. అందరూ గణేష్ గురించి మంచి చెప్పిన వాళ్ళేనండి. నువ్వు అసలు గణేష్ను చూస్ చేసుకోవడం అనేది గొప్ప విషయం అన్నారు. అది నాకు అక్కడ నచ్చిందండి. మిగతా వాళ్ళు కూడా అదే. హరగోపాల్ గారికి రిలేటివ్ అవుతుంటారు మాది. హరగోపాల్ మాకు దూరపు చుట్ట మావ అవుతారండి. సరే మరి ఆయన నా రిలీజ్ ఇద్దరు ఒకటి కమ్యూనిటీ తెలియదండి. అదే చెప్తున్నా నేను. అది కూడా యాక్సిడెంటల్గా జరిగిపోయింది. నాకు గణేష్ బ్రాహ్మణ్ అని కూడా తెలియదు వాస్తవంగా. నిజంగా నాకు తెలియదు. ప్రపోజ్ చేసిన తర్వాత ఒక 1 month తర్వాత అనుకుంటా నాకు తెలిసిన ఒక అక్క ఉంది. 2 నెలల తర్వాత మీరు యాక్సెప్ట్ చేశారా? తర్వాత సరే హరగోపాల్ గారు నా రిలీజ్ గురించి నేను రెగ్యులర్ ములాఖాత్ వెళ్తూ ఉన్నా అండి. వారం ప్రపోజ్ చేశాక వారం వెళ్తూ ఉన్నా. తను డిసైడ్ చేసుకోలేదు ఇంకా. అప్పుడు ఏమనిపించింది మీకు? నాకు అంటే చేసుకుంటాడని అనిపించింది. కాకపోతే తను అట్లా ఏం అనుకోలేదు. అయితే తను చాలా ఆలోచిస్తాడు కదా, అంటే నా భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాడు తను అనేది నా దృష్టిలో ఉండింది. అది రెండోది ఏంటంటే ఒక సమస్య దీంట్లో ప్రాక్టికల్ ప్రాబ్లం, అంటే ఆర్థిక ఇతర విషయాలు అనేది కాకుండా నేను జైల్లో ఉన్నాను. తను అప్పటిదాకా ఆర్గనైజేషన్లో పనిచేస్తుంది, అంటే బంధుమిత్రుల కమిటీలో ఏదో ప్రజా సంఘాలు పనిచేస్తుంది. నా రిలీజ్ డిలే అవుతుంది కాబట్టి తను ఇంకా సరెండర్ కాల. జనరల్ డిపార్ట్మెంట్ కానీ ఇతరత్ర కానీ ఏమో చేసుకుని మళ్ళీ వెళ్ళిపోతారా అనేటువంటి ఒక భావం ఏర్పడటానికి అవకాశం ఉంది. కాబట్టి ఈ పరిస్థితుల్లో నువ్వు అటు ప్రజా సంఘాల్లో పనిచేస్తూ నన్ను చేసుకోవటం అనేది అది రెండింటి మ్యాచ్ కాదు, సమస్య అవుతుంది. ఈ ఉన్న పేరులు కూడా నాకు మందు పెట్టచ్చు. కానీ నేను ఒక లిమిటేషన్లో ఉన్నాను. నేను ఇట్లానే ఉండమని నేను కోరను, కానీ నన్ను చేసుకోవాలంటే ఈ పరిస్థితి వస్తుంది. ఇది కూడా ప్రాక్టికల్గా ఆలోచించాల్సి వస్తుంది అనేది కూడా చెప్పాను. దానికి తగ్గట్టే అనుకోకుండా ఏమైపోయిందంటే నయం వీళ్ళకి తెలిసి అంటే చేసుకొని ఇద్దరు పేరుల మీద వచ్చేటప్పుడు వెళ్ళిపోతారేమో అనేటువంటి ఒక వాళ్ళ ఆలోచన. వాస్తవంగా అట్లా లేదు మాకు. తను బాగా బెదిరించడం మొదలుపెట్టారు, తను దూరం కూడా అని. నయంకి ఏం సంబంధం? అంటే నయం జనరల్గా ఆర్గనైజేషన్కి అగెనిస్ట్ ఉన్నాడు. నేను ఏదైనా ఇట్లా నుండి బయటకు వచ్చేసి తనతో పాటు ఉంటే బాగుండు, తనకి సంతోషం. మళ్ళీ ఇన్నాళ్ళ తర్వాత ఇట్లా చేసుకొని తిరిగి వెళ్ళిపోతే. నేను అప్పటికి ఆర్గనైజేషన్లో ఉన్నా అండి ప్రజెంట్. అప్పటికి రిజైన్ చేయలేదు. తనతో ములాఖాత్ వెళ్తూ ఉన్నా. తెలుసు యాక్టివిటీస్లో రెగ్యులర్గా ఉండేదాన్ని చేసి అది నయంకి అంతా ఎప్పటికప్పుడు తెలుస్తూ ఉంది. అయితే నాకు ఫోన్లు చేశాడు. తనని ప్రపోజ్ చేసిన ఒక 2 monthsకి అనుకుంటా ఫోన్ చేసి బెదిరించాడు. బూతులు తిట్టి అసలు హరగోపాలు వీళ్ళందరి పేర్లు తీసుకొని ఇంకా లకారాలతోనే మొదలుపెట్టి షాక్ అయ్యా. అంటే ఫస్ట్ టైం నేను ఫోన్లో అట్లా నయం ఇట్లా బెదిరిస్తాడు అనేది విన్నాం, కానీ అట్లా ఫోన్లో నేను డైరెక్ట్గా వినడం అనేది నాకు షాకింగ్గా అనిపించింది. ఇంకా దాంతో ఫోను స్విచ్ ఆఫ్ చేసి పెట్టానండి. మరుసటి రోజు కూడా మళ్ళీ ప్రయాణం కూకట్పల్లికి వెళ్తుంటే ఫోన్ వచ్చింది. మాధవి గారా అని మొదలుపెట్టి మళ్ళీ తిట్టడం మొదలుపెట్టాడు. ఏమంటాడు అసలు? నీకు సరిపోలేదా, వాడు సరిపోలేదా, వీడు సరిపోలేదా, ఇట్లా మాట్లాడాడు. గణేష్ను ఎందుకు వాడు టాపిక్ మొదలుపెట్టే లోపే నేను కట్ చేశానండి. ఇంకా మాట్లాడేవాడేమో, నేను కట్ చేశాను. ఇంకా అర్థమైంది నాకు. ఎందుకంటే చేసుకోవద్దని. ఎందుకు గణేష్ని చేసుకోవద్దు. ఎందుకు చేసుకున్నా అంటే వాళ్ళ భయం అదేనండి. మేము పెళ్ళి చేసుకొని మళ్ళీ ఎక్కడ పార్టీలోకి నేను యాక్టివ్గా పనిచేస్తున్నా అప్పటికి వాస్తవంగా. అది వాళ్ళ భయం. అది మేము మళ్ళీ ఎక్కడ వెళ్ళిపోతామో, జంప్ అయిపోతాం, పెరోల్ వస్తుంది కదా, పెరోల్లో వెళ్ళిపోవచ్చు కదా, అవకాశం ఉంది కదా. కానీ మా ఉద్దేశం అది కాదు. నార్మల్గా మ్యారేజ్ చేసుకొని నార్మల్ లైఫ్లో ఉందామనే ఉద్దేశమే ఉంది.
అది మేము ఎక్స్ప్రెస్ చేస్తున్నాం బయటికి, కానీ అర్థం కావట్లే. చెప్పినా ఎందుకు చేసుకుంటున్నావు, ఏమవసరం, ఆ టాపిక్ మొదలుపెట్టే లోపే నేను కట్ చేశానండి. మాట్లాడేవాడేమో ఆ బూతులు వినలేక నేను పెట్టేస్తే తనకు లెటర్ రాశాడు గణేష్కు. లెటర్ రాసి పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అది ఎందుకు చేసుకోవాలి ఆర్గనైజేషన్లో పోయి 20 ఏళ్ళు 15 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ ఈ అమ్మాయినే ఎందుకు చేసుకుంటున్నావు, నీవు చేసుకొని ఒక మాట తమ్ముడు అని నాతో అంటే నీకు అంతకంటే గొప్ప వాళ్ళు తీసుకొచ్చి నీకు నేనే దగ్గర ఉండి చేయించేవాడు కదా ఘనంగా. వేరే అమ్మాయిని చేస్తా నీకు అని. జైల్లో మీ ఇద్దరి మధ్యన బంధం ఏ విధంగా ఉంటుంది? అంటే జైల్లో ఉన్నంత వరకు అంటే జనరల్గా ఏంటంటే తను అగ్రెసివ్, దాంట్లోంచి కొంత ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతుంటాయి. అంటే చుట్టూ ఉన్నటువంటి వాళ్ళతో కానీ అక్కడ స్టాఫ్తో కానీ. ప్రిజన్లో కదా లిమిటేషన్స్ ఉంటాయి, కొన్ని పరిధులు ఉంటాయి. ప్రతి సందర్భం సాల్వ్ చేయాలి ఓపికగా. అక్కడ అయితే బాగానే అఫెక్షన్గా ఉండేవాడు నాతో కూడా, అన్న చుట్టూ తిరుగుతూ. డైరెక్ట్గా నన్ను ఎప్పుడు హార్ష్గా ఎక్కువ బయటకు వచ్చిన తర్వాత కూడా మాట్లాడింది ఏం కాదు తను. అట్లా ఇంకోటి ఏంటంటే అక్కడ ఫుడ్ కూడా ఏదైనా వచ్చింది అనుకోండి, 90-100 మంది ఉంటాము. అప్పుడు మనకున్న పరిచయం వచ్చి మామూలుగా లోపలికి కూడా ఏదైనా అవసరం నాన్ వెజ్ కానీ ఇంకోటి కానీ ఎవరైనా ములాఖతులు వస్తే విత్ జైలర్ పర్మిషన్ తీసుకునేవాడు. వాడి సపరేట్ కిచెన్ ఉండేది, తనకు నాన్ వెజ్ ఇష్టం. ఒకళ్ళ కుటుంబం నుంచి ఎవరైనా తెస్తే ఎంత తెస్తారు, 2-3 4 తెస్తారు. 90 మందికి పెట్టలేం కదా. అట్లా వచ్చినప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే కాస్త ఎక్కువ కాలం పాటు జైల్లో ఉన్నారు, కాస్త మంచిగా వాళ్ళకి చూసి నేను తినకపోయేవాడు. కానీ ఫస్ట్ ప్రయారిటీ ఇట్లాంటి వాళ్ళందరికీ లాంగ్ టర్మ్గా ఉండేవాళ్ళు, ఏజ్డ్ వాళ్ళు, ఏజ్ చిన్నగా ఉన్నవాళ్ళు వాళ్ళు పిలిచి ఒకళ్ళ ములాఖత్ వస్తే 4 మిగిలి ఉంటారు కదా, వీళ్ళకి పెట్టించేవాడు. ఏదన్నా కానీ ఫస్ట్ ప్రయారిటీ తనకి ఇచ్చేవాడు. తిండి ఇట్లా దాంతో మీ మధ్యన అనుబంధం, మీ మీద గౌరవం పెరిగి రెస్పెక్ట్గా ఉండేవాడు. కానీ లెటర్లో ఏమో రాశాడు, చేసుకోవద్దని రాశాడా? అట్లానే చేసుకోవద్దని డైరెక్ట్ కాకుండా ఎందుకన్నా నువ్వు ఒక మాట నాతో చెప్పచ్చు కదా, నువ్వు ఇట్లా చేసుకోవాలా అని అనుకుంటే నేను చూడలేకపోయేవాడిని. హెచ్చరికలాగానే రాశాడండి, నేను చదివాను కదా. లెటర్ ఉందా ఇప్పటికి? లేదు, తీసేశాడు. నాకు జైలుకి వెళ్ళినప్పుడు చూపించాడు. చూస్తూ ఆర్గనైజేషన్ వాళ్ళని ఎట్లా చేసుకున్నావు అనేది ఆయన డౌట్. అది అప్పటికి నేను ఇన్యాక్టివ్ అయిపోయా అనే సంగతి ఆయనకు తెలియదు. ఒకటి దీని పరిణామాలు ఎట్లా ఉంటాయి, ఎందుకు నేను మంచివాడినే కానీ డిపార్ట్మెంట్ ఒప్పుకోదు కదా. పరిణామం తీవ్రంగా ఉంటుంది అనే పదాన్ని కూడా వాడాడు. కానీ ఇంత బెదిరింపుల మధ్యన మీ ఇద్దరు వివాహం ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది? మా వివాహం అండి మా చెల్లి వాళ్ళ ఇంట్లో. మాకు హోటల్ తీసుకుందాం అనుకున్నాం అండి. అప్పటికి ఖర్చులు మేము పెట్టుకోలేని పరిస్థితి, ఇవన్నీ ఇంత పెద్ద ఎత్తున ఎందుకులే అని చెప్పి సింపుల్గా ఇంట్లోనే కుటుంబ సభ్యుల మధ్యన చేసుకుందామని అనుకొని మా సిస్టర్ దగ్గర ఇంట్లో కూకట్పల్లిలో చెల్లెలు సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అండి. తనే ఖర్చు పెట్టుకుంది, తనే మా మ్యారేజ్ చేసిందని చెప్పాలి. అందరినీ పిలుచుకున్నామండి, మా ఫ్యామిలీస్, గణేష్ వైపు ఫ్యామిలీస్ పిలిచాము. ఒక 90 మెంబర్స్ దాకా అయ్యారు. జస్ట్ అట్లా పూలదండలు మార్చుకున్నాం. ఫొటోస్ ఉన్నాయి 2 మ్యారేజ్ అయినాయి. అది కుటుంబ సభ్యుల మధ్యన సింపుల్ మ్యారేజ్ అండి. జస్ట్ దండలు మార్చుకొని ఆ కుటుంబం ఈ కుటుంబాలు భోజనాలు చేసి హ్యాపీగా జరిపోయింది. అంటే పెరళ్ళ మీద బయటకు వచ్చిన తర్వాత మీ ఇద్దరు వివాహం అవ్వడం, తిరిగి ఆయన పెరళ్ళ మీద కంప్లీట్ అవ్వగానే జైలుకి వెళ్ళాల్సి వస్తుంది. అప్పుడు ఏమనిపించింది? అంటే ఒకటండి, నా అదృష్టం ఏమైపోయిందంటే మ్యారేజ్ 1 మంతే వచ్చింది ఫస్ట్. అయితే కోర్టులో వేసుకున్నాడండి తను. వేసుకుంటే లక్కీగా 5 మంత్స్ వచ్చిందండి మా మ్యారేజ్ అప్పుడు. ఇంకా నాకు ఆనందం, ఎందుకంటే తన పెరోల్ స్టార్ట్ అయినప్పటి నుంచి నేనే ప్రయత్నాలు చేస్తున్నా. హోమ్ మినిస్టర్ గారు హరగోపాల్ సార్ని పట్టుకొని వాళ్ళని పట్టుకొని ఇన్ని ప్రయత్నాలు, ప్రతి పెరోల్లో నాకు సమస్యలేనండి. ప్రతి పెరోల్లో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగడం, ప్రతి పెరోల్లో ప్రాబ్లం. అప్పుడు కూడా అట్లా పెళ్ళి కంటే ముందే స్టార్ట్ అయిందండి నా ఇది. సార్ వాళ్ళని పట్టుకొని ఎలాగలా పెరోల్ వచ్చేసింది. వచ్చిన తర్వాత 1 మంతే ఉంటాడు కదా, 1 మంత్ అదొకటి ఇంకా మైండ్లో
తోల్చేస్తుంది. ఎన్ని రోజులు ఉన్నాడు కదా, ఎన్ని రోజులు ఉన్నాడు. లక్కీగా కోర్టులో వేస్తే రేపు వెళ్ళిపోతాడు అనగా మా కోర్టులో వచ్చేసిందండి 5 months ఉండిపోవచ్చు అని. ఇంకా నా ఆనందానికి హద్దులు ఇంకా 5 months హ్యాపీగా గడిపేసినాం. హ్యాపీగా ఉన్నామండి 5 months. ఓకే, తర్వాత మరి మీ కష్టాలు ఇంకా కొనసాగుతున్నాయా, అక్కడతో ఆగిపోయాయి? కష్టాలు అంటే జనరల్గా ఉంటాయి కదండి, నేను తీసుకున్న స్టెప్పే అలాంటిది. తను తోడు అనేవాడు ఉండాలి అనేది అనుకుంటాం మనం, కాకపోతే తాత్కాలికంగా ఉంటున్నాడు తను. అదే చాలా, ఎందుకు అంటే నేను అన్నీ ఆలోచించుకొని ఈ స్టెప్ తీసుకున్నా కాబట్టి నాకు పెద్ద సఫరింగ్ ఫస్ట్ కొంత నేను అదే ప్రతి స్టేజ్లో నాది ఇదే అన్నట్టు ప్రాబ్లం ఎదుర్కొని వాటిని స్టెబుల్గా నిలబడడం, అది అయితే అలవాటు అయిపోతుంది నాకు లైఫ్లో. నాకు తెలియకుండానే అన్నీ అట్లా జరుగుతున్నాయి, అట్లనే నేను నిలబడగలుగుతున్నా. తను మోరల్గా నాకు సపోర్ట్ అండి, దూరం ఉన్నా సరే కానీ అన్నిటికీ తను నాకు ఎప్పటికప్పుడు ధైర్యం చెప్తూ, నేను ములాఖాత్ వెళ్ళినప్పుడల్లా నాకు ధైర్యం చెప్తూ, నువ్వు ఇట్లా ఉండాలి, ఇట్లా ఉండాలి, దిగులు పడొద్దు, పెరోల్ అనేది వస్తుంది. నాకు అదొక ఆప్షన్ ఉందండి, పెరోల్ అనేది వస్తుంది కాబట్టి. ఎక్కడో ఉద్యోగం చేస్తున్నాడు, ఎక్కడో ఉన్నాడు మనిషి అనే ఒక మనిషి కనిపిస్తున్నాడు, వారానికి ఒకసారి చూసుకుంటున్నా. ఈ ఆప్షన్ కూడా లేని వాళ్ళు ఉంటారు కదా, ఇంతకన్నా కష్టాలు ఉన్న వాళ్ళు ఉంటారు కదా. అది బేస్ చేసుకొని నాకు నేను మెంటల్గా ప్రిపేర్ అవుతూ జాబ్ చేస్తూ ఉన్నానండి. ఇంకా ఇల్లు గడవాలి కదా, నాకు వెనక ముందు ఏం లేదు, ఫ్యామిలీ వాళ్ళు చూస్తున్నారు. పెట్రోల్ బంక్లో జాబ్ ఏ విధంగా వచ్చింది? పెట్రోల్ బంక్లో గణేష్ నుంచేనండి. గణేష్ జైల్లో ఖైదీ కాబట్టి ఖైదీలకే ఎంప్లాయ్మెంట్ ఉందండి అక్కడ. అయితే నేను డీజీ గారిని, ఐజీ గారిని కలిస్తే మరి గణేష్ రిలీజ్ అయితే మేము ప్రయత్నాలు చేస్తున్నాం కానీ అది కొలికి వస్తలేదు, మీకైతే ఉద్యోగం ఇస్తామనే మాట చెప్పారు డీజీ గారు. డీజీ గారి పుణ్యమాని నేను ఈ ఉద్యోగం చేసుకుంటున్నానండి. వికే సింగ్ గారు ఆయన ఇచ్చిన ఇదేనండి. అయితే చెంచల్గూడలో మహిళా పెట్రోల్ బంకులో డీజిల్ పెట్రోలు ఫిల్లింగ్ చేశానండి. నా లైఫ్లో అది కొత్త జాబ్. వాస్తవంగా చెప్పాలంటే చాలా ఇబ్బంది పడ్డా, కానీ ఆ ఇబ్బందిలో ఒక ఆనందం ఉంది. అదే నేను అనుభవించా. 2.5 months అక్కడ పెట్రోల్ డీజిల్ చేశానండి. కాకపోతే చాలా లాంగ్ అవుతుందని చెప్పి మళ్ళీ సార్ వాళ్ళకి అర్జీ పెట్టుకొని, సార్ ప్లీజ్ దయచేసి నేను ఉప్పల్లో ఉంటా, నాకు పెరోల్ కోసము ఆ ఇంట్లోనే ఉండాల్సి వస్తుంది, గణేష్ కోసము సమస్య, ఇల్లు మారమ్మా, ఇక్కడ ఇల్లు మార్చుకొని ఇక్కడే ఉండు అన్నారు. అట్లా మార్చడానికి వీలే సార్, 2 రూమ్లు నేను ఎక్కడ మెయింటైన్ చేసుకుంటా, జైలు దగ్గర ఉంది, నాకు ఉప్పల్లో ఇవ్వండి అంటే, అది జెంట్స్ పెట్రోల్ బంక్ అమ్మా, జెంట్స్ది, దాంట్లో ఇవ్వలేము అని. ఏదో ఒకటి మీరు ఇవ్వగలుగుతారు సార్, మీరు అనుకుంటే చేయగలుగుతారు అని వాళ్ళ వెంటబడి మొత్తం మీద సాధించుకున్నా. అక్కడ ఇప్పుడు ఉప్పల్ పెట్రోల్ బంకులో స్టాల్లో చేస్తున్నానండి, జైల్ ప్రొడక్ట్స్ అమ్మే స్టాల్లో వర్క్ చేస్తున్నాను. హ్యాపీగానే ఉన్నా ఇప్పుడైతే. కానీ తనకి జీవో వచ్చినా ఇంకా రాలేదు కదా? అవునండి, అతను రాక కోసం అదే దానికోసం కూడా ఎంత ఫైట్ చేస్తున్నామో. 4 years మా మ్యారేజ్ అయిన కొత్తలో జీవో వచ్చిందండి. జీవోలో తన పేరు కూడా వచ్చింది, ఫిట్ అయింది, పేరు కూడా ఫిట్ చేశారు. కాకపోతే ఏంటంటే 252 మందిలో తన కేసు మాత్రమే సపరేట్ అయిపోయింది. తన ఒక్క నేమ్ సపరేట్ చేసేసి ఇది సెంట్రల్ కాంకరెన్స్తో రావాలి అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో అట్లా వచ్చిందంట. సెంట్రల్ కాంకరెన్స్ తోటే ఈయన రిలీజ్ కావాలి అని చెప్పి మిగతా ఖైదీలు రిలీజ్ అయ్యారండి. ఆ టైంలో మాత్రం నేను పడ్డ సఫర్ ఇంత అంత కాదండి. అసలు వచ్చేస్తున్నాడు గణేష్, ఇంకా జీవోలో వచ్చింది పేరు అనేసరికి ఆ ఆనందం అంతా ఎట్లా తుడిచిపెట్టుకుపోయిందంటే నేను కోలుకోలేదు. ఒక 2-3 నెలలు అయితే బాగా సఫర్ అయ్యా. తనే మళ్ళీ లేదు అట్లా అనుకుంటే ఎట్లా, ఇవన్నీ వస్తాయని తెలుసు కదా. ఎన్ని అబ్స్టెకల్స్ అండి మా గణేష్ రిలీజ్లో. సీఎంలు మారుతూ ఉన్నారు కానీ ఆయనది ఒక్కొలికి రావట్లేదు. ఇప్పుడు కూడా గవర్నమెంట్ వాళ్ళు అంతా సిద్ధంగా ఉన్నారు, డిపార్ట్మెంట్ వాళ్ళు అంతా కన్సర్న్ తోటి చేస్తున్నారు. పాపం వాళ్ళు కూడా రిలీజ్ కావాలి తను అనే ఉంది వాళ్ళకు కూడా. కానీ ఇప్పుడు సెంట్రల్ కాంకరెన్స్తో కావాలి, అది సిబిఐ ఎంక్వైరీ అయిన కేసు. సిబిఐ ఎంక్వైరీ అంటే చెన్నై టీం చేశారు, చెన్నై టు సెంట్రల్ సిబిఐ టు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా టు స్టేట్కు రావాలండి. ఇదంతా ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు తను రిలీజ్ అవుతాడనే అనుకుంటున్నా, ఆశ ఉంది ఈ సంవత్సరంలోనైనా. నాకు ఒకటే, కనీసం సరే చేశారు, తప్పు జరిగింది, అయిపోయింది, కన్ఫెస్ చేసుకున్నాడు, అయిపోయింది, అదంతా జరిగిపోయింది.
కానీ ఒక మనిషికి 24 ఏళ్ల జైలు శిక్ష అనేది ఎవరైనా నా దగ్గరకు వస్తారండి కస్టమర్స్, అడుగుతారు నన్ను, అమ్మ మీరు ఖైదీయా అని అడుగుతారు. లేదండి నేను ఖైదీ కాదు, మా ఆయన ఖైదీ, ఆయన వైపు నుంచి ఇట్లా ఉద్యోగం ఇచ్చారండి చేసుకుంటున్నాను. అందరూ వెల్ విషర్సే అండి, అందరూ. అబ్బా 24 ఏళ్ళు అమ్మా, ఆయన రిలీజ్ కావాలమ్మా, ఎట్లమ్మా లైఫ్ అట్లా ఉండదు కదమ్మా, లైఫ్ అంటే పీరియడ్ ఉంటుంది కదా, 7 to 14 years అని ఉంటుంది కదా, లైఫ్ ఈజ్ లైఫ్ కాదు కదా అని. ఏంటండి ఇంకా మరి గవర్నమెంట్ కూడా ట్రై చేస్తున్నారు, సీఎం కూడా మాట ఇచ్చారు, చంద్రశేఖరరావు గారు పిలిపించుకొని చేసి ఆయన్నే పేరు మెన్షన్ చేసి ఇంత దాకా తీసుకెళ్ళింది ఆయన్నే. ఆ సీఎం గారి చొరవతోటే గణేష్ రిలీజ్ అవుతాడనే ఆశ ఉంది నాకు భవిష్యత్తులో కూడా. ఇప్పుడు దగ్గరకు వచ్చి ఉంది, సీఎం గారు చొరవ తీసుకొని మళ్ళీ ఒకసారి మా గణేష్ మీద దృష్టి పెట్టి రిలీజ్కు ప్రయత్నం చేస్తారని నా వైపు నుంచి ఆశిస్తున్నాను. ఆమెమో మీ రాక్ కోసం ఆమె 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. ఒక్కసారి మీ గురించి వెనక్కి వెళ్తే, అంటే గత కేసు గురించి నేను మాట్లాడకూడదు, మీరు చెప్పకూడదు. ఇంకా నయీం అనే వ్యక్తి ఎన్కౌంటర్ అయిన తర్వాత మీకు ఏమనిపించింది? అంటే 2 రకాలండి. అతను ఎంచుకున్న మార్గంలో అట్లాంటి ట్విస్ట్ ఉంటుంది, అది తప్పదు. అది క్లోజ్ అసోసియేట్ కూడా. ఏం చెప్పలేక. మీకేమనిపించింది నయీం ఎన్కౌంటర్ విషయం తెలియదు? నేను హ్యాపీగా ఉన్నాండి, ఎందుకంటే ఇప్పుడు మా ఇద్దరి మధ్యన కూడా ఎప్పుడు టెన్షన్గా ఉండేదండి. ఎప్పుడు నయీము ఎప్పుడు పిలుస్తాడు. యాక్చువల్గా నేను ఫేస్ చేశానండి అది. మ్యారేజ్కు చెప్పాను కదా, మ్యారేజ్ ముందు వాళ్ళ అక్క వాళ్ళని బెదిరించాడు, వెళ్ళి పిడుగురాళ్ళ వెళ్ళి ఎందుకు ఆ అమ్మాయిని చేసుకుంటున్నాడు, చేసుకోవద్దని అన్నాను అని చెప్పి వాళ్ళు సినిమాటిక్ స్టైల్లో వాళ్ళు చెప్తుంటే అట్లా వెళ్ళాడు అన్నట్టు. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక గన్స్ వేసుకొని ఆ పాపల్ని వాళ్ళని వేసుకొని పోయి బెదిరించాడంట. వాళ్ళు భయపడిపోయారు, ఫోన్ చేశారు. చేస్తే ఎవరు ఏం చెప్పినా కూడా నా మైండ్ సెట్ మారదు. అయితే నయీం చనిపోవడం అయితే నేను సంతోషంగా ఉన్నా, ఎందుకంటే మా ఇద్దరి మధ్యన ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు, మళ్ళీ పిలిపిస్తాడు, ఎటు టర్న్ అవుతుందో లైఫ్ ఏంటో అనేది ఆ డైలమ్మా ఉండింది నాకు. అందుకని చనిపోగానే హ్యాపీ అనిపించింది. అంటే నన్ను పిలిచాడండి తను, నేను అక్కను కలవాలి అని చెప్తే నేను రాను గణేష్, నేను నయీంను చూడను, నేను మాట్లాడానని చెప్పిన. వ్యక్తిగతంగానే నాకెందుకో అంటే ఆ మార్గం ఆయన తీసుకున్నది కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదు. అంత రాక్షసంగా అట్లా చేయడం కూడా. సరే తను మూమెంట్లో పనిచేసి వచ్చాడు, చేశాడని బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా ఆ వ్యక్తి ఒక వ్యక్తి అంత దిగజారిపోవాల్సిన అవసరం లేదండి, అది నేను అనుకున్నది. అయితే నయీంను నేను కలవను గణేష్ అని చెప్పాను, కలవనని చెప్పా. గణేష్కున్న ప్రాబ్లం గణేష్కుంది, తనకు ఇబ్బందే. మళ్ళీ కాంప్రమైజ్ అయ్యా, కానీ కాంటాక్ట్ కూడా పెట్టిన 1 month or 2 monthsకేనండి చనిపోయాడు. కలవాలని అనుకున్నాడు, ఎందుకో ఆయనకి ఎక్కడో డౌట్ వచ్చింది, మళ్ళీ కాంటాక్ట్ కట్ చేశాడు మాది. వాళ్ళ అక్కను నన్ను పిలిచాడండి కలవడానికి. ఫైనల్గా చెప్పమ్మా, గణేష్ పెరగడం మీద ఉన్నారు, ఆయన మాట్లాడకూడదు ఎక్కువ, ఆయన బయటికి రావాలని కోరుకుందాం. కానీ మీ వరకు తీసుకుంటే వరకట్నం అనే ఇష్యూతో పాటు ఆఖరి సమస్యలు, మీ ఇంటి చుట్టూ తిరుగుతున్న సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అక్కడ జరుగుతున్నవన్నీ చూసిన తర్వాత మీకు అటువైపు వెళ్ళాలనిపించింది. అక్కడ వెళ్ళారు, అక్కడ ప్రేమ వివాహం చేసుకున్నారు. అంటే మీరు ఏమి సాధించిపోయినా కొంతమేరకు కొంత సాధించాలనే విషయం చాలా స్పష్టంగా తెలిసింది. మీరు చూసిన సమస్యల మీద కొంత పోరాటం చేసి మీలాగా కొంతమంది మహిళలకి వాళ్ళకు చైతన్యపరిచి వాళ్ళు మార్పు తీసుకొచ్చారు. తర్వాత జరిగిన పరిణామాలు, పూణే నుండి చనిపోవడం, తర్వాత మళ్ళీ మీరు గణేష్ని పెళ్లి చేసుకోవడం, దాదాపు మీకు జీవితంలో ఎన్ని రకాల ఒడిదుడుకులు అన్నీ కూడా మీరు ఎదుర్కొంటూ వచ్చారు. అంటే వరకట్ట సమస్య స్టార్ట్ అయిన మీ జీవితం తిరిగి ఇంకో కొత్త జీవితంలోకి వచ్చారు. ఇప్పుడున్న యువతకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే మీరు ఎదుర్కొన్న సమస్యల్ని మీలాగే ఫైట్ చేయాలా, లేదా దానికి వేరే వేరే మార్గాలు ఉన్నాయంటారా? మా అలాగే ఫైట్ చేయమని నేను చెప్పానండి. కాకపోతే అమ్మాయిలకు నేను ఇచ్చే ఒకటే సజెషన్ ఏంటంటే, ఏది వచ్చినా నిలబడగలి, అమ్మాయిలం కదా ఇంతే జీవితం. నేను కూడా ఒకప్పుడు అట్లనే ఆలోచించానండి. సాధారణ కుటుంబం నుంచి వచ్చిన సాధారణ అమ్మాయిలాగానే ఆలోచించేదాన్ని. వెనక్కి ఒకసారి చూసుకుంటే ఆ మాధవి ఈ మాధవేనా అని అనుకుంటా. అంటే పరిణామం జరిగింది, ఒక పరిణామం అయితే వచ్చింది.
నేను పాలిటిక్స్లోకి వెళ్ళినా దాని నుంచా అని కాదని కొంత నేర్చుకోగలిగిన. అయితే మనం కూడా ఆడపిల్లలం ఇంతే జీవితము అని అనుకోకుండా ఏదొచ్చినా ఎదుర్కొని నిలబడేటట్టు ఆర్థికంగా నిలదొక్కుని అమ్మాయిలు ఉద్యమాల్లోకి వెళ్ళమని నేనేం చెప్పనండి, అది వాళ్ళ వ్యక్తిగత విషయం. వెళ్ళాలనుకుంటే వెళ్తారు, మనం ఆపితే ఆగరు, వెళ్ళమంటే వెళ్ళరు. ఆ పరిస్థితి వస్తే తప్పదు. అలాంటి టైంలో నేను వెళ్ళిపోయా ఏం సాధించానా అనేది నాకు తెలుసు. వ్యక్తిగతంగా నేను ఎంతో కొంత మనిషిగా నిలబడగలిగిన, నాకంటూ ఇంకో వ్యక్తిని ఎట్లా చేసుకొని నా లైఫ్ను గడుపుతున్నా, ఇంకొకరికి చెప్పగలిగే స్థితిలో ఉన్న, ఒక విలువలతో బతుకుతున్నా అనేది నా ఉద్దేశం. విలువల్ని మాత్రం వదిలేసి బతకకూడదండి మనిషి. నేను అదొకటి చెప్పగలుగుతాను ఎవరికైనా. ఏ ప్రలోభాలకు లొంగకండి. వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకొని, ముఖ్యంగా అమ్మాయిలు కూడా ధైర్యంగా ఉండాలి. ఏదొచ్చినా ఫేస్ చేయాలి, ముందు స్టెప్ వేయాలి. ఏది జరుగుతుంది మన మనసులో ఏదైనా వస్తే అది నిలబడగలిగే స్థాయిని తెచ్చుకొని చేసుకోవాలని అనుకుంటున్నాను. నాలో కూడా వీక్నెసెస్ ఉన్నాయి, లేవని ఇప్పటికి కూడా ఉన్నాయి. నేను అంత పనిచేసి వచ్చినా సాధారణ అమ్మాయిలాగా ఆలోచించే మూమెంట్ ఉంటుంది, కానీ అందులో నుంచే బయటపడాలి. అది నేను నేర్చుకున్నది. మిగతా వాళ్ళు కూడా అట్లనే ఉండాలని కోరుకుంటాను. ఓకే, ఇప్పుడున్న యువత వాళ్ళకు వచ్చిన సమస్యల మీద పోరాటం చేయాలి, వాళ్ళను వీక్నెస్ని అణుచుకొని సమాజం పట్ల ముందుకు వెళ్ళాలంటూ మాధవి చెప్తున్నారు. ఆమె జీవితం తీసుకుంటే ఒక కష్టం నుంచి ప్రారంభమైన జీవితం సినిమా కష్టాల కన్నా ఎక్కువగా రకరకాల మలుపులు తిరిగి ఇప్పుడు కొత్త జీవితంలోకి వచ్చారు. అంటే అందరూ మాధవిలా గారు కాకుండా తీసుకునే స్టెప్ తీసుకున్నప్పుడు 1-2 సార్లు ఆలోచించుకోవాలనేది. తర్వాత సమస్యలు వచ్చినప్పుడు ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది, అంతేగాని ఉద్యమంలోకి వెళ్ళాలని మాత్రం ఆ మాధవి కూడా చెప్పట్లేదు. ఇక్కడ ప్రతి సమస్యకు పరిష్కారానికి తుపాకీ కాదు, సమాజంలో ఉన్న చాలా మార్గాలు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా, ముఖ్యంగా యువత, మహిళలు సమస్యల మీద పోరాటం చేయాలి, కానీ ఆత్మహత్యలు చేసుకోకూడదని కూడా మాధవి జీవితం చెప్తుంది. ఆమె ఎంత ధైర్యంగా వెళ్ళి ముందుకు వెళ్ళారంటే ఆమె జీవితం నిజంగా ఒక ఎగ్జాంపుల్. ఒక కష్టం, అడవిలోకి వెళ్ళి ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆమె తన సహచరుడు కోల్పోయినా ఎక్కడ అధైర్యపడకుండా అక్కడ అమరవీరులు ఎవరున్నారో వాళ్ళ కుటుంబాలు ఆదుకుని ఒక సంస్థను ప్రారంభించి ఒక మిగతా వాళ్ళందరికీ దగ్గర తీసుకురావడం కాకుండా ఇంకో రెండవ జీవితంలోకి అడుగుపెట్టి అతనిలో మార్పు తీసుకొచ్చి అతన్ని కూడా తన వైపు తిప్పుకున్న అంటే ఒక జీవితాన్ని మాధవి మిగతా మహిళలకి ఒక ఆదర్శం కలిసింది. ఇది ఈ వారం మాధవి జోషి అలియా సంగీత గణేష్తో దంపతుల ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream న్యూస్.